దత్తాత్రేయుడు మైత్రేయుడు మనకి మన అదృష్టం ఏంటంటే నేను మచిలీపట్నం ఆడడం వాళ్ళు చెప్తున్నారు. మాస్టర్ గారు ఇక్కడ అవుతుందా ఇది? మాస్టర్ గారు 1984 అనుకుంటా, 84 ఫిబ్రవరిలో ఉంటాను. మచిలీపట్నం వచ్చినప్పుడు సడన్గా రాత్రి 11 గంటల 12 గంటలకు మేడ మీద పిలిచి, అక్కడ మేడ మీద మాకు తలుపులు ఉండే కాదు, చలి భయంకరంగా వేస్తూ ఉండేది. శబ్దాలు అవుతున్నాయి పైన. ఏంట్రా వెళ్ళి చూస్తే ఆ రెక్కల తలుపులు ఉండే, అంటే తలుపుకి ఇప్పుడులా కాకుండా ఒక రెక్క పైన ఒక రెక్క కింద ఉండే ఆ రోజుల్లో మచిలీపట్నం తలుపులకి. ఆ కింద రెక్క, ఆ తలుపుకి కింద రెక్క ఊడిపోయింది. ఊడిపోతే అప్పుడు మనకి సుత్త రాయేది ఉంది అక్కడ, మేకు పుడుచుకుని వేసాడు టుక్కు కొట్టుకుంటున్నారు. ఏంట్రా పైన శబ్దం అవుతుంది అని మేడ మీదకి వెళ్తే ఏం వేశారంటే చలేస్తారా మేడ పడుకొని మంచం వేసాము, చలేస్తారా రెక్క ఊడిపోయింది అన్నారు. ఓరు నాయన వరకు ఈ లెవెల్లో మా అమ్మ ఆయన ఎన్ని బాధలు పడ్డారు, అసలు ఊహించలేని బాధలు పడ్డారు మా అందరితో. అప్పుడు నేను కూర్చుని ఆ తలుపుకి పెట్టి తలుపు అది కొట్టిన తర్వాత అప్పుడే రాత్రి 11 ఎంత అవుతుంది, 12 అట్లా వచ్చావు కదరా కూర్చో అన్నారు. కూర్చోని తర్వాత కూర్చున్నా. మా తమ్ముడు సత్యబాబు మ్యారేజ్ గురించి ఏదో మాట్లాడారు. సరే అనుకుని సరే మాస్టర్ అనుకున్నాను. తనకు కొద్దిసేపు అయిన తర్వాత ఒరే ఉత్తరం రాసావు నాకు, నువ్వు శ్రీకాకుళంలో ఉత్తరం రాసావు మాస్టర్ గారికి, మ్యారేజ్కి బాగుండలేదు, మీ వైటల్ ఫోర్స్ అంతా పోయింది మీ బాడీలో నుంచి, మొక్కలో ఉండే గ్లో అంతా పోయింది, మీకు ఏదో చాలా సీరియస్ హెల్త్ ప్రాబ్లం ఉంది మాస్టర్ అని ఉత్తరం రాసా. ఈ క్లాసులో మొత్తం చెప్పడం మానేసేయండి, గొడవ వదిలిపోతుంది, మేము చెప్తాం క్లాసులు కావలిస్తే అవన్నీ ఏదో లెటర్ రాస్తే మాస్టర్ నాకు ఉత్తరం రాశారు. ఈ పనులన్నీ నేను చేస్తున్నానని అనుకుంటే నువ్వు చెప్పింది నేను వినొచ్చు, ఈ పనులు నేను చేయట్లేదు కదా, మాస్టర్ గారు ఏం చేయమంటే అది చేయాలి కదా, నేను అంచేత నువ్వు నా మీద ప్రేమతో ఉత్తరం రాసావు కానీ నేను చేస్తాను అనుకోవట్లేదు, ఈ పనులన్నీ మాస్టర్ గారు చేస్తాను అనుకుంటున్నాను, అయినా నువ్వు ఎంతో ప్రేమతో రాసావు కదా, ఆలోచిస్తానని చెప్పి కింద నాకు ఒక 3 ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు. జీవితంలో ఎప్పుడు వెనకడికి వేయొద్దు, అట్లా మూడు సింపుల్ వర్డ్స్ రాశారు నాకు. రాసిన తర్వాత అయిపోయింది. ఆ లెటర్ ఆయన లెటర్ ఆయన ఏంటా లెటర్ రాసా ఏదో అన్నారు. అయిపోయాను, మీ బాడీలో వైటల్ ఎనర్జీ పోయింది కంప్లీట్గా, లేదు మీ బాడీలో వైటల్ ఫోర్స్ కనిపించట్లేదు, నాకు మొక్కమంతా పీక్కిపోయింది, హెల్త్ అంతా పాడైపోయింది మాస్టర్ మీకు పూర్తిగా, హై టైం ఇది, మీరు పనులను ఆఫ్ చేసేయాలి, భాగవతం రాడే కదా, అవన్నీ మేము చూస్తాం కదా అట్లా ఎవరని మాస్టర్ గారు. అప్పుడు ఆయన దగ్గర డైరీ ఉండేది, ఆ డైరీ ఇప్పుడు కనిపించట్లా. ఆ డైరీ ఇచ్చి నాకు కొత్త డైరీ ఎక్కువ రాయలేదు ఆయన, ఇచ్చి నువ్వు నా ప్రోగ్రామ్ ఇవ్వరా 1 ఇయర్కి అన్నారు మాస్టర్. ఓ ప్రోగ్రామ్ ఇవి నేను ఫాలో అవుతాను అన్నారు. అప్పుడు జాగ్రత్తగా పెన్ పట్టుకుని రైటింగ్ జాగ్రత్త రాసి, అప్పుడు విజయవాడలో క్లాసులు పెట్టండి, మచిలీపట్నం ఈ చుట్టుపక్కల అంతా విజయవాడ వస్తారు, హైదరాబాద్లో క్లాసులు పెడితే అటంతా హైదరాబాద్ వస్తారు, కడప వాళ్ళందరూ వస్తారు, విశాఖపట్నంలో పెట్టండి, శ్రీకాకుళం విజయవాడ విజ్ఞాన గ్రూప్ అంతా వస్తారు, ఈ 3 చోట్ల అడ్వాన్స్ క్లాస్ పెట్టండి, నీ ప్రీమియర్ క్లాస్ మేము చూస్తాము, భాగవతానికి ఏమో విజయవాడ అయితేనే వస్తాను, విజయవాడ అయితే ఎంఆర్ఎల్ని ఏమైనా తీసుకెళ్ళండి, హైదరాబాద్ అయితేనేమో మన వాళ్ళు రాస్తారని చెప్పి పేర్లు కూడా రాశారు, ఎవరెవరు భాగవతం ఆయన చెప్తే రాస్తారో రాసి మొత్తం ప్రోగ్రామ్ ఇస్తే చాలా ఆనందించారు మాస్టర్. చాలా బాగుందిరా, ఇట్లా ఫాలో అయిపోదాం అన్నారు. అలా మాస్టర్ ఆయన మొదటి క్లాసులకి వెళ్తున్నారు, నువ్వు వస్తావేంట్రా క్లాసులకి అన్నారు. నేను నాన్న క్లాసులు నాకు ప్రెస్లో బాగా బిజీగా ఉందన్న. చివరి రోజు వస్తావా ఫేర్వెల్ ఫంక్షన్కి అన్నారు. నేను ప్రయత్నం చేస్తాను మాస్టర్. అప్పుడు 24 hours పనిచేసేవాళ్ళం త్రివేణిలో, అస్సలు ఖాళీ ఉండలేదు మాస్టర్. అంటే లాస్ట్ డే అయినా రారా అన్నారు. వెళ్ళడానికి కావాలేదు. మధ్యలో మాస్టర్ గారు ఒకసారి ఎన్బీకే చనిపోతే వచ్చారు, అది లాస్ట్ మీటింగ్ ఆయనకి నాకు. అప్పుడు ఆ మీటింగ్లో మాస్టర్ గారు సడన్గా ఆయనకి అరే ఆ గడ్డమైన ఒకే ఉండాలి, ఆ గడ్డం కూడా ఒకే ఉండాలి, స్వామి వారు ఎలా ఉన్నాడు అని అడిగారు. సత్యనారాయణ స్వామి ఎప్పుడో నాకు అయితే 76లో పరిచయం, 84కి స్వామి చెప్తాను, 76లో స్వామీజీ నేను మైసూరు వెళ్ళా. 8 years మాస్టర్ గుర్తుపెట్టినారు, ఆ గడ్డమైన ఒకే ఉండాలి ఎలా ఉన్నాడు రా అని అడిగారు. ఆయనతో కాంట్రాక్ట్లో ఉండరా అన్నారు. దట్ వాజ్ లాస్ట్ ఇన్స్ట్రక్షన్ గివెన్ బై ది మాస్టర్ టు మీ. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోయారు. తర్వాత మేము ఇద్దరం మాస్టర్ నేను కలిసి విజయవాడలో కలిసాం. అది కూడా ఆయన రప్పించుకున్నారు నన్ను. నాతో ఫోన్ చేయించి రాజీనామారా రేపు పొద్దున విజయవాడ వెళ్తున్నాను నేను అంటే, నాతో ఫోన్ చేస్తే నాకు కాళ్ళు ఎదురని చెప్పేసింది. త్రివేణి బాగా విపరీతంగా బిజీగా ఉన్నాం అప్పుడు, 24 hours పనిచేసేవాళ్ళు.
అంటే మాస్టర్ అన్నారు, మా అమ్మతో అన్నారా నేను ఇంటికి వెళ్ళిపోతాను దింపరా అన్నారు. పెందుర్తి ఎక్కడి నుంచి రాధామాధవ్ నుంచి. రాజనామతో ఆ డొక్కు స్కూటర్ వేసుకుని మాస్టర్ గారిని స్కూటర్ ఎక్కించుకుని అప్పుడు చలికాలం కదా, ఫిబ్రవరి అంటే చలికాలం కదా, ఫిబ్రవరి మార్చిలో మొదగుడి క్లాసుల మధ్యలో వచ్చి అప్పుడు పెందుర్తి వెళ్ళైనా టంకాలు బుక్ చేశారు నాకు. టంకాలు వచ్చి అర్ధరాత్రి 1 గంట టంకాలు వచ్చింది. ఏంట్రా రమ్మని రాన్నామంట అన్నారు. మాస్టర్ నాకు చాలా బిజీగా ఉంది, రేపు కొటేషన్స్ ఉన్నాయి, ఎల్ఐసి కొటేషన్స్ ఏమన్నాయి, పెద్ద ఆర్డర్ అది. కొటేషన్ ఉన్నాయి మాస్టర్, కొటేషన్ ఆచార్య చూస్తాడారా నువ్వు వచ్చారా అన్నారు. నిజంగా నాకు ఏడుపు వచ్చింది. మాస్టర్ గారు ఏంటి అర్ధరాత్రి నా ట్రంకాలు చేయడం ఏంటి, నువ్వు రారా అని రమ్మంటే నేను రానడం ఏంటి, ఆయన అర్ధరాత్రి 2 గంట ట్రంకాలు బుక్ చేయడం ఏంటి, రారా అంటే నిజంగా అకారణంగా అప్రయత్నంగా రకాల నీళ్ళు వచ్చింది నాకు. వెంటనే 3 గంటల బస్సు ఏదో ఉంటుంది, మాకు బస్సులే ఉంటాయి 3-4 గంటలకు. ఆ బస్సు పట్టుకుని నెమ్మదిగా విజయవాడ వెళ్ళా. అక్కడ కోణార్కు ఉదయం 5 గంటలకు 5:30కి వచ్చేది, ఇప్పుడు అంతే ఉంటాను. కోణార్కు అదే టైం ఒకటి ఇంకా తెలియదు, ఇప్పుడు అదే టైంకి వస్తుంది. కోణార్కు వచ్చింది. అప్పటికి తెలియదు ఆయన డయాబెటిక్ అని, ఆయనకి తెలియదు, మనకు తెలియదు. మనకు అప్పుడు ఇంత మెడికల్ నాలెడ్జ్ లేదు. హోమియోపతి అందరూ మురుకులాగా మురక సకామణిలాగా ఇప్పుడుగా మురకత్వం ఉంటుంది, కానీ అప్పుడు చాలా దారుణంగా ఉండేది. మాస్టర్ గారు జగన్మోహన్ రావు కాలంలో మురకత్వం అంటే అది పిహెచ్డి లెవెల్లో ఉండేది. ఎవరు టెస్ట్లకు వెళ్ళేవాళ్ళు కాదు, చేయించుకుంటే తిట్టేవాళ్ళు. ఎవరో పేషెంట్ వచ్చారు, ఎవరో పేషెంట్ కావడం వచ్చింది నిన్నగాక మొన్న కాదు శుక్రవారం రాత్రి అనుకుంటాను, డిస్పెన్స్ ఆ రోజు ఉండదు కదా. ఆ అమ్మాయికి పొద్దున్న నుంచి జ్వరం అంట, చిన్న పిల్ల ఉంది, 6 years అంతా ఉంటాయి. ఇలా పట్టుకుని కాలిపోతుంది వాళ్ళంతా. నువ్వు మందు వేయించలేకపోయావా అమ్మ అంటే, లేదండి ఎవరో ఒక ఆయన వస్తాట ఇక్కడికి, ఆయన శుక్రవారం పూట ఆయన ఇస్తాట కదా మందు అంటే. ఆయన మందు ఇవ్వడం ఆయన వస్తాడో తెలియదు కదా నీకు, ఉదయం జ్వరం అంటున్నావు, అమ్మాయి 6 years కూడా లేవు, డాక్టర్ తీసుకెళ్ళకపోయావంటే. ఎక్కడా మందులు వాడకూడదని చెప్పారు సార్ వాళ్ళు, అంచేత వాడలేదు సార్ అంటే. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నువ్వు వాడవమ్మా పర్లేదు, రేపు సాయంకాలం వస్తాడు డాక్టర్లు నీకు, వచ్చాయని వస్తాడు తెలియదు ఇప్పుడు ఇక్కడ నీకు, ఏం కూర్చుంటావు అంటే ఆడ విందే నాతో వాదించడం, నాతో వాదిస్తే నాలుగు కూర్చో బయట పోన్నా. నీ గురించి చెప్తున్నాను, ఊర్లో బాగాలేవు, డెంగులు గింగులు అని ఉన్నాయి ఊర్లో, చూస్తున్నావు కదా, మీరు వింటున్నావు కదా, చిన్నపిల్ల 6 years అని చెప్తాడు, నా పేరు చెప్పుకొని రేపు సాయంకాలం వస్తారు మందులు పోమ్మా అంటే, లేదు సార్ ఎక్కడ మందులు వాడద్దని చెప్పారు. ఈయన అయిపోద్దేమో అంటుంది. నాకు భయం వేసింది నిజంగా. అమ్మాయి ఏమైనా అయింది అనుకోండి, ఇంగ్లీష్ మందులు వాడితే ఆయన వాడు కూర్చున్నాడు, నేను వద్దు పోరు వాడి ఆయన వాడమాడని చెప్పి అంటే అటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఇస్మాయిల్ లేడు ఏమైనా ఫేవర్తో, ఏమో నేను ఫేవర్ లేదండి రొంపకు వచ్చాయని చెప్పింది. ఏం చెప్తున్నాను ఎందుకంటే అలా ఉంటే మాస్టర్ గారికి అదే జరిగింది. ఆయన తెలియదు ఆయన డయాబెటిక్ అని, విచిత్రం అదే. ఆయనకి తెలియకపోతే మిగతా వాళ్ళకి ఏం తెలుస్తుంది. పొద్దురు లేగానే మాస్టర్ అన్నారు, చాలా ఆకలేస్తుందా అన్నారు. ఆకలేస్తుందా అన్న ముక్క అసలు మాస్టర్ గారు అసలు ఆయన రాత నోట్లోంచి వస్తుంది. 2 రోజులు భోజనం మాసి పోయేళ్ళాం కదా, అనగానే హోటల్లో తీసుకెళ్ళా. కూర్చోగానే ఒరే ఇక్కడ నాన్ వెజ్ కూడా పెడతారని అడిగారు. ఉదయం పూట తీసుకెళ్ళంటే ఇడ్లీలు పెడతారు. ఆ నిజంగా కృష్ణా రెస్టారెంట్ అది, ఫస్ట్ ప్లాట్ఫామ్ పైన ఉండేది, అందులో రాత్రి నాన్ వెజ్ కూడా పెడతారు అక్కడ. ఆయన వాసన వచ్చేట్టుంది అంటే అవును మాస్టర్ అంటే తినలేనరా పదా అన్నారు. అలాంటి ఏం చేయాలి తక్కువ నాకు గుర్తుకొచ్చింది. ఎప్పుడో మాస్టర్ గారు లెక్చర్స్లో సివి గారి ప్రేయర్లో ఇడ్లీ పెట్టి ప్రేయర్ చేయించి, ఇడ్లీ వేసి నెయ్యి వేసి ఆయన ప్రేయర్ చేయించేవారని చెప్పి చెప్పారు. ఇప్పుడు మా చిన్నవాడు చెప్పారు. విజయవాడకే వింది ఆ లెక్చర్, విజయవాడ బాబురావు గారు వాళ్ళు విన్నారు, అందరూ వింటాం కదా, గ్రూపులో చెప్పినట్టున్నారు. అప్పటి నుంచి విజయవాడక ఒక ప్రిన్సిపల్ లాగా ప్రతిరోజు ఇడ్లీ వేస్తుంది. ఇప్పుడు చెప్పింది వస్తారు నాకు, ఏంటి రోజు ఇడ్లీ వేస్తామంటే ఏడ్చోలే, రోజు ఇడ్లీ అయిపోతే ఎలా, మా సివి గారే ఇడ్లీ వేయించి ఇడ్లీని నెయ్యి వేసి ప్రేయర్ చేయించవట, తినలేదు మాంత మానే నేను మాత్రం ఇడ్లీ పెడతాను. అప్పుడు తెలిసింది నాకు ఇది ఇడ్లీ వేస్తుంది, అది నాకు గుర్తుకొచ్చింది. మాస్టర్ అక్క పక్కనే కదా రైల్వే స్టేషన్కి వెళ్ళు, అక్క ఇడ్లీ వేస్తుంది మాస్టర్ వెళ్దామంటే వెళ్దాం అన్నారు. సో మాస్టర్ నాకాలు నిలబెట్టుకుని నేను ముందు నిలబడి తలుపు కొడితే ఏంటి పొద్దున వచ్చాను అక్క, నేను పక్కన తిరిగితే వెనకాల సినిమా వెనకాల మాస్టర్ ఉంటే వాళ్ళు స్టన్ అయిపోయారు. ఇది ప్రత్యక్షమే ఏంటే కదా, ఉదయం 6:30కి 6:30 ప్రాంతంలో తలుపు కొట్టి మాస్టర్ కనిపిస్తే ఎలా ఉంటుంది. ప్రత్యక్షమే ఆ గురు సాంప్రదాయం తెలిసినట్టు ఉన్నాడు కానీ ప్రత్యక్షమే ఏంటే కదా. అయ్యో వచ్చి రోడ్డు మీద లోపుకి వెళ్ళే పెడితే లోపుకి వెళ్ళి పెడితే పదని తీసుకెళ్ళారు. అక్క మాస్టర్ చాలా ఆకలేస్తుందంట, ఇడ్లీ పెడతామంటే అయ్యో ముందు మొహం కడుచుకోమని చెప్పి మాస్టర్ బాత్రూమ్ తీసుకెళ్ళి మొహం కడిగించేసిన తర్వాత ఇడ్లీ పెట్టింది. అది లాస్ట్ మీటింగ్ అన్నిటికీ మాస్టర్ జీవితంలో అవన్నీ మర్చిపోలేని సంఘటనలు అనమాట. ఆ రోజు నేను తీసుకెళ్ళకపోతే వాళ్ళ మాస్టర్ చూసిన వాళ్ళేమో లాస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఆ ఇంట్లో ఇడ్లీ తిన్నారు మాస్టర్.
ఎన్బీకే ఇంటికి వెళ్తే మధ్యలో నాకు ఉపదేశం చేశారు. ఇదే మొత్తం అయింది అనుకోండి, ఇది మంచి మంచి ఇనిషియేషన్ ఇచ్చారు నాకు, మంచి మాటలు చెప్పారు. ఏం చెప్తున్నాను మీకంటే, దీనికి ముందు మచిలీపట్నం వచ్చి లాస్ట్ ఇన్స్ట్రక్షన్ సాహజని కలవమని. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన దత్తాత్రేయుడు ఏం చెప్తాను మీకంటే, దత్తాత్రేయుడికి మైత్రేయుడికి ఒక మంచి లింకప్ ఉండింది. మైత్రేయ ఒకసారి చెప్పారు, దానిసార్లు ఆ లెక్చర్ నేను రిపీట్ చేస్తున్నాను. నా అదృష్టం ఏంటి మీరు మర్చిపోతుంటారు కాబట్టి మళ్ళీ చెప్పొచ్చు నేను. ఏదో సరే వెళ్ళాను, అదృష్టం ఏంటంటే నేను మర్చిపోవడానికి వీలు లేకుండా అదే చెప్తూ ఉంటాను. నెక్స్ట్ స్టెప్ ఉండదు ఇక్కడ. మనకి నార్త్ సౌత్ అని 2 పోల్స్ ఉంటాయి. నార్త్ పోల్ సౌత్ పోల్ అని ఉంటాయి. నార్త్ సౌత్ అని ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇవి 2 కూడా. గురు పరంపరలో ఉత్తర దేశానికి సంబంధించిన గురు పరంపర అంతా ఒకటి ఉంటుంది, దక్షిణాదికి సంబంధించిన గురు పరంపర అంతా ఒకటి ఉంటుంది. ఉత్తరానికి సంబంధించిన గురు పరంపర అంతా మైత్రేయుడు, సనత్ కుమారుడు, వ్యాసుడు, ఆ గ్యాంగ్ అంతా, భాగవతం గ్యాంగ్ అంతా చూసారా. ఈ భాగవతం బ్యాచ్ అంతా కూడా ఉత్తర దేశం తాలూకు ఇది. అందుకే బద్రికాశ్రమానికి వాటికి వీటికి గురువుతో వెళ్ళాలి. ఇండివిజువల్గా చార్యాపాత్ర చేస్తే రాదు. ఎప్పుడు చార్యాపాత్ర చేస్తే చార్యాపాత్ర బస్సులో కూర్చున్నాడు, పెట్టింది తినేసి దండం పెట్టడం ఉంటుంది. ఎప్పుడు మాస్టర్ గారు నేను చాలాసార్లు అడిగా, మాస్టర్ గారు హిమాలయాలు తీసుకెళ్తే ఎప్పటికప్పుడు తీసుకెళ్తా లేరా అని. ఆయన హిమాలయాస్కి వెళ్ళా, విచిత్రం అది. ఎప్పటికప్పుడు తీసుకెళ్తా లేరా అన్నారు. ఆయన ఉండగా ఆయన తీసుకెళ్ళడం అవ్వలేదు. సరే నేను 3 సార్లు వెళ్ళాను, అది వేరే విషయం అనుకోండి. అక్కడ మనకి భాగవత మూర్తులు ఎవరైతే భాగవతం చదువుకుంటామో, ఈ భాగవతంలో ఉన్నటువంటి మూర్తులందరూ కూడా మనకి ఉత్తర దేశం నుంచి వచ్చినట్టు, వాళ్ళు ఉత్తర దిశ సంబంధించినటువంటి సనత్ కుమారుడు కానీ, మైత్రేయుడు కానీ, వ్యాసుడు కానీ, బద్రికాశ్రమం మన గ్రూప్కి చాలా ఇంపార్టెంట్. అందుకే మీరు వచ్చారు ఒకసారి వచ్చి 4 నిమిషం వచ్చారు కదా సార్. నాకు మనం కూర్చుని మెడిటేషన్ చేస్తున్న ప్లేస్ ఏంటంటే పురసీ పర్వతానికి, నీలకంఠ పర్వతానికి, నారాయణ పర్వతానికి ట్రయాంగిల్ అనమాట. ఆ ట్రయాంగిల్ మధ్యలో కూర్చోబెట్టి మిమ్మల్ని నేను మెడిటేషన్ చేయించాను. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ స్పాట్ అది. అది ఉత్తర దేశం తాలూకు. అంచేత సాధకుడు ఎప్పుడూ కూడా తను చేసేటటువంటి యోగా యాత్రల్లో గురువు తాలూకు డైరెక్షన్ ఉంటే ఏ సమయంలో తను ఉన్నటువంటి స్థితిలో ఏ సమయంలో ఎక్కడ ధ్యానం చేయాలనేటటువంటిది నాకు కాలిక్యులేషన్ ఉంటుంది. కరెక్ట్గా ఆ టైంలో అక్కడే కూర్చొని ధ్యానం చేయాలి. ఉత్తరే తీర్థయాత్రలకు సరదాగా వెళ్ళటం వేరు, నేను ఒక ప్రోగ్రామ్తో వెళ్ళటం వేరు. దక్షిణాది అంతా కూడా అగస్త్యుల వారు ఉత్తరం నుంచి వచ్చినటువంటి ఆయనే. కానీ శివుడు ఏం చేశాడు, అదంతా అగస్త్యుల వారిని నువ్వు దక్షిణానికి పోరా బాబు అని పంపించారు. ఆయన ఎవరి టైంలో, ఆయన కళ్యాణ టైం అంటే ఎప్పుడు కళ్యాణ టైం అంటే కృతయుగానికి ముందు కళ్యాణ టైం అంటే ద్వాపరయుగం త్రేతాయుగంలో కాదు కదా. శివుడి కళ్యాణం అంటే ఎప్పుడుదో ఉంటుంది, కృతయుగానికి ముందు ఎప్పుడుదో అయ్యింటుంది. ఆ టైంలో అగస్త్యుల వారిని ఇటు పంపించేశారు. సో అగస్త్యుల పరంపర, అగస్త్యుల తాలూకు గురు పరంపర అంతా ఇటుపక్క ఉంటుంది. దక్షిణ దత్తాత్రేయుడిది, అగస్త్య మహర్షి, దత్తాత్రేయుడి గురు పరంపర అంతా దక్షిణ పక్క ఉంటుంది. ఒక స్టేజ్లో ఏం చేయాలంటే దక్షిణ పక్క అంతా పూర్తి చేయాలి. నాకు తెలిసిన చాలా ప్లేసెస్ నేను పూర్తి చేయిస్తాను. నేను పర్సనల్గా అగస్త్యుల వారు స్వయంగా తపస్సు చేసుకున్న గుహల్లో నేను మెడిటేషన్ చేసుకున్న గుహలను అక్కడ చాలా భయంకరంగా ఉంటాయి. భయపడితే వెళ్ళాలి. భయపడితే వెళ్ళలేము, కానీ వెళ్తే భయం వేస్తుంది. భయపడితే వెళ్ళలేము, అది వేరే విషయం. ఇది ఒక మార్గం ఉంది మనకి. అది మనకి మూలాధారం దగ్గర ఒక కేంద్రం ఉంటుంది, మనకి సహస్రారం దగ్గర ఒక కేంద్రం ఉంటుంది. గురు పరంపరలో వాళ్ళు ఏం చేస్తారంటే, అందుకే నేను చాలా మాట రిపీట్ చేస్తుంటాను, కళ్ళు మూసుకుని ఆత్మసమర్పణం చెంది ఎప్పుడే రిపీట్ చేస్తుంటాను. ఆత్మసమర్పణం చెంది ఉన్నటువంటి శిష్యుడు అన్న గురువు దగ్గర ఉండి గైడ్ చేయగల సద్గురువు దొరికినప్పుడు కరెక్ట్గా ఎప్పుడు ఏ ప్లేస్లో ఏ ధ్యానం చేయాలా, ఏ ప్రాణాయామం చేయాలా, ఏ బీజాక్షరం అక్కడ జపం చేయాలా, ఇది ఒక సిలబస్ లాగా ఉంటుంది. ఆ సిలబస్ ఒక్కొక్క లైఫ్లో అంత పూర్తి కాదు, కొంత పూర్తి అవుతుంది. పిలిగ్రిమేజ్ వేరు. ఉత్తనే గుళ్ళకి వెళ్ళడం, నమస్కారం పెట్టుకోవడం పుణ్యం వస్తుంది, భక్తి వస్తుంది. దాంట్లో యోగపరంగా వెళ్ళటం వేరు, చాలా తేడా ఉంటుంది. యోగపరంగా వెళ్ళటం వేరు.
మన ఉజ్జయిని నేను కూడా వెళ్దాం ఉన్నాను, ఎప్పటి నుంచో వెళ్దాం అన్న ప్రోగ్రామ్. ధర్మదారి ఎవరిలో స్నానం చేయడానికి మనలందరూ ఇలాగనే అందరూ వెళ్ళారు. సరిగ్గా నవరాత్రులు వెళ్ళారు. నాకు భయం ఇక్కడి నుంచి నవరాత్రుల్లో ఉజ్జయిని మహాకాళి టెంపుల్కి వెళ్ళాలంటే ఎన్ని గంటలు పడుతుంది. అక్కడి నుంచి నాకు వాళ్ళు ఫోన్ చేశారు, వెళ్తున్నాం అన్నారు. మళ్ళీ గట్టారా ఫోన్ ఏంట్రా అంటే వెళ్ళి వచ్చాం కాళీ దర్శనం, మహాకాళి దర్శనం. ఉజ్జయినిలో నవరాత్రుల టైంలో మహాకాళి దర్శనం ఎలాగైందిరా అంటే మాకు తెలీదు, అయిపోయింది, వెళ్ళి వచ్చేవాళ్ళన్నారు. అంతే. ద్వారకా వెళ్ళి వచ్చారు, పేట ద్వారకా వెళ్ళి వచ్చారు. కాళేశ్వరుడు అక్కడ కాళేశ్వరుడు దగ్గర అభిషేకం చేసుకొని దడ మొత్తం 1 వీక్లో అన్ని ప్రోగ్రామ్స్ పూర్తి చేసుకొని వచ్చారు కదా. జల్లులు పూజ నమ్మదారు ఎవరిలో స్నానం చేసుకుంటారు. నాకు ఎప్పటి నుంచి కోరిక నమ్మదారు స్నానం చేయాలి, ఎవరు ప్రతివాడు స్నానం చేయాలి అన్నాను. ఎవరిలో నాకు కుదరలే, వాళ్ళందరూ కుదిరింది. ఏం చెప్తున్నాను మీకంటే, ఇది యోగ పరంపరకు సంబంధించిన కేంద్రాలు ఉంటాయి మనలో. ఏ కేంద్రం యాక్టివేట్ అవ్వాలనే గురువు సంకల్పం చేస్తాడు శిష్యుల్లో, ఆ కేంద్రానికి సంబంధించిన ఆ భూగోళం మీద, నేను భూగోళం గురించి చెప్తున్నాను, భారతదేశం గురించి చెప్పట్లే. ముందు భారతదేశంలో ఉన్నట్లయితే ఆ భారతదేశం మీద ఏ కేంద్రానికి సంబంధించినటువంటి ఆ ప్రదేశం ఉంటుందో అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలి. అందరు కుదురుతుంది కానీ ఆ టైంకి లోపల నుంచి ఏదో పురుగు వచ్చి మనం ఏదో బిజీగా ఉందాంలే, కుసారి వెళ్దాంలే, ఈ రకరకాల ఆపేస్తుంది. అదే కర్మబంధం అండి. కొంతకాలం అంతా మీకు గుర్తున్నట్లయితే మాస్టర్ గారు కొంతకాలం అంతా మద్రాసు, నేను కూడా మీరు త్రివేణికి వచ్చిన కొత్తలో మీరు చూస్తే ఎప్పుడు మద్రాసు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు పూర్తిగా మద్రాసు వదిలిపెట్టాను. మాస్టర్ గారు భాగవతాలు మద్రాసు మొదలెట్టారు. ఏం తెలుసా, మద్రాసు మన మూలాధారం, భూగోళానికి మద్రాసు మూలాధారం. అట్లా ఒక్కొక్క ప్లేసు, ఒక్కొక్క క్షేత్రం, ఒక్కొక్క ఊరు ఆ కంట్రీలో భూగోళం మీద ప్లస్ ఆ కంట్రీలో ఒక షట్చక్రాల్లో కేంద్రానికి కేంద్రం ఏంటిది, అక్కడే కూర్చొని ధ్యానం చేయాలి. దాంతో కలిసిన ప్రోగ్రాం ఉందనుకోండి, ఉండేవాడు దాన్ని ఒక ప్లేస్గా పెట్టుకుంటాడు. అలా కంట్రీస్కి ఉంటాయి. అలా భూగోళం మీద కంట్రీస్కి ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కేంద్రం ఉంటుంది. సౌర కుటుంబంలో ఒక్కొక్క గ్రహానికి మళ్ళీ ఒక చక్రానికి లింకప్ ఉంటుంది. మహావిశ్వంలో ఒక్కొక్క కేంద్రానికి ఒక్కొక్క దీనికి లింకప్ ఉంటుంది. అది ఇనిషియేషన్ హ్యూమన్ సోలార్ అంటే అదే ఇనిషియేషన్ హ్యూమన్ అంటే సోలార్. అంటే మా భూగోళం దగ్గర నుంచి భూగోళంలో మన శరీరంలో కేంద్రాలు మొదలుపెట్టుకుని, భూగోళంలో ఉండే కేంద్రాలు, దేశంలో ఉండే కేంద్రాలను మొదలుపెట్టుకుని, భూగోళం మీద ఉండే కేంద్రాలను మొదలుపెట్టుకుని, సౌర కుటుంబంలో ఉండే కేంద్రాలు మొదలుపెట్టిన ధ్యాన ప్రక్రియ ఉంటుంది. అది ఇస్తే ఇద్దరే ఇవ్వాలి, భూగోళం మీద ముగ్గురే ఇవ్వాలి. వాడు జాల్కుల మహర్షి ఇవ్వాలా, లేదా మాస్టర్ గారు ఇవ్వాలా, లేదా శివానందగురు గారు ఇవ్వాలి. శివానందగురు గారు కొన్ని చోట్ల దిగిరారు, ఆయన ఒక లెవెల్ దాటి తీస్తారు. ఇప్పుడు ఏమన్నా అట్లాంటి దాంట్లో ఇవ్వగలిగితే కొంచెం భారతీ కుమార్ గారు. దీనికి మైండ్ చాలా ప్రిపేర్ అవ్వాలి. సడన్గా నేను కూర్చోబెట్టి సుతమక్క బోర్డు పెట్టించేసి టక్ టేబులర్ ఫామ్ వేసాను అనుకోండి, ఏం రాదు, నాలేం రాదు. ఎంతసేపు పడుతుంది నాకు వచ్చిన ఆలోచన ఒకనా దాని బ్యాక్గ్రౌండ్లో ఒక వైట్ బోర్డు పెట్టేసుకుని టక్ మూలాధారం, ఇది భారతదేశంలో ఇది, ఏదో భూగోళం మీద ఇది, సౌర కుటుంబంలో ఇది అని ఇవ్వడానికి ఎంతసేపు పడుతుంది, అది బట్టి పడకలేదు కదా. అది దానికి చాలా ప్రిపరేషన్ కావాలి. ఆ ప్రిపరేషన్ గురువు ఇవ్వాలంటే ఆయన చాలా కాలం వెయిట్ చేసి ఆయన చాలా సాన పడతాడు. ఆయన అంత సాన పట్టిందాకా మనం ఉంటామా, కొంత అవంగానే జంప్ అయిపోతాం. వాటికి మామూలు భక్తి, మామూలుగా పూజలు, వ్రతాలు వాటికి సంబంధించినవి కాదు. ఇదంతా వేరు, అది వేరు. ఎంత నేను ఎంత చెప్తున్నాను మీకంటే, నేను మచిలీపట్నం రావడం వల్ల దత్తాత్రేయుడు సాంప్రదాయం నాకు స్వామీజీ ద్వారా పరిచయం కావడం వల్ల, మాస్టర్ గారి ద్వారా మైత్రేయుడి తాలూకు ఉత్తరాది తాలూకు గురు పరమ గురువుల పరంపర పరిచయం కావడం వల్ల మనకు అది అడ్వాంటేజ్. కమర్షియల్ బెనిఫిట్ దీంట్లో ఏముండదు, అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే మూలాధారానికి సహస్రారానికి, సహస్రారం అంతా ఇదంతా కైలాసం కదా, ఉత్తరం అంతా, మూలాధారం అంతా దక్షిణం కదా. అందుకు యోగులు ఏం చేస్తారంటే చాలా సంవత్సరాలు హిమాలయాల్లో
తపస్సు చేస్తున్న యోగులందరూ పూర్వం తిరుపతి పక్క వచ్చేవాళ్ళు, లేకపోతే దక్షిణాది పక్క వచ్చేవాళ్ళు. దక్షిణాదిలో చాలా సంవత్సరాలు తపస్సు చేసుకున్నటువంటి వాళ్ళు ఉత్తరాదికి వెళ్ళి అక్కడ మళ్ళీ వాళ్ళు అక్కడ తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు. అక్కడ సొంతంగా వెళ్ళడం కాదు, గురువు తాలూకు ఆర్డర్ ప్రకారంగా వెళ్తారు. అవి లోపున ఉండేటటువంటి ఈ చక్రాల దగ్గర ఉంటాయి సరే, అవి ఎవేకిన అవడానికి మనకు వస్తుంటాయి. అందుకే ఏదైనా ప్రధాన క్షేత్రానికి వెళ్ళేటప్పుడు దాని సాంప్రదాయం తెలుసుకుని వెళ్ళాలి. ప్రధాన క్షేత్రానికి వెళ్ళేటప్పుడు ఆ క్షేత్రం తాలూకు మామూలుగా క్షేత్రమాచి ఉంటుంది, క్షేత్రమాచి ఎక్కువ మెరికల్స్ ఉంటాయి. అది కాక క్షేత్రానికి యోగ బలం ఒకటి వేరే ఉంటుంది. చాలా యోగ బలం ఉన్న కేంద్రాల్లో తిరుపతి ఒకటి మనకి, చాలా యోగ బలం ఉన్న కేంద్రాల్లో శ్రీశైలం ఒకటి మనకి. అలాంటి కొన్ని క్షేత్రాలు ఉంటాయి. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ యోగం చేసుకోవాలి. ఆ క్షేత్రం దేందో మనకు తెలిసిందనుకోండి, దాని ప్రకారంగా మనం సాధన చేసుకోవాలి. అక్కడ దాకా వెళ్ళి సివి గారు ఏమో నేను చూడన్నారు వెంకటరామమూర్తిని, సివి గారు యోగం చేసుకుంటే వెంకటరామమూర్తి కింద అక్కడికి వెళ్ళాక ఆ క్షేత్రం వెంకటరామమూర్తి క్షేత్రం నిజంగా ఏ కేంద్రానికి సంబంధించింది అది కూడా తెలిసి మనం చేస్తున్నాం అనుకోండి. అందుకే మనకి నేను చాలా మాట చెప్పాను, ధ్యానము జ్ఞానము, ధ్యానంలో నుంచి జ్ఞానంలోకి వెళ్ళటం, జ్ఞానంలో నుంచి ధ్యానంలోకి రావటం, విజ్డమ్ బ్యాక్గ్రౌండ్లోంచి మెడిటేషన్లోకి రావడం, మెడిటేషన్ బ్యాక్గ్రౌండ్లో జ్ఞానంలోకి వెళ్ళడం. ఈ రెండు చాలా అదే మాస్టర్ గారి స్పెషలైజేషన్ అది. అందుకే మీకు భాగవతం రీచప్పుడు నేను బ్రాస్ మీద చెప్పా, ఈజ్ ఎ పర్ఫెక్ట్ సెకండ్ రే మాస్టర్ ఆఫ్ లవ్ అండ్ విజ్డమ్ అని. దాంట్లో చాలా అర్థం ఉంది. లవ్ అండ్ విజ్డమ్ అనే దానికి పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఎవరిని ఉన్నారంటే మనకి మాస్టర్ గారే. కూర్చుని వాళ్ళు మనం చూడలేదు, తలుకులు గారు కూర్చుని గారు మనకు తెలియదు కదా, కానీ పర్ఫెక్ట్ సెకండ్ రే మాస్టర్ ఉంటే భూగోళం మీద మాస్టర్ గారే. మనం అంత ప్రేమ, దాంతో కూడా జ్ఞానం ఉంటే మామూలుగా అహంకారం ఉంటుంది, లేకపోతే కొంత పవర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. విజ్ఞానంలో దిగిపోతుంది. జ్ఞానం ఉండి ప్రేమ ఉండడం అనేది చాలా రేరుగా ఉంటుంది. ఏం చేద్దాను మీకంటే జ్ఞానం లక్షణం కాదు అది, లవ్ అండ్ విజ్డమ్ లక్షణం కాదు అది. మాస్టర్ గారే మళ్ళీ మాస్టర్ గారికి దత్తాత్రేయ ఉపాసన చాలా ఎక్కువ. ఉపాసన అంటే మీరు అనుకున్నట్టుగా ఊరికే ఇలా అది కాదు. మాస్టర్ గారికి టచ్ చాలా ఎక్కువ, పార్థికుమార్ గారు కూడా ఎక్కువ, దత్తాత్రేయుడిది. మనకి జగద్గురు పెట్టడానికి మనకి తెలిసిన తెలియకపోయినా అట్లా రేపు నుంచి మీరు దత్తాశ్రమం వెళ్ళిపోమని వెళ్ళిపోతారు. రేపు నుంచి అది చెప్పట్లేదు, నేను దాని గురించి చెప్పట్లే. ఇది సాంప్రదాయం ఉంది. దత్త జయంతి కాబట్టి ఆయనే మొట్టమొదటి గురువు. ఎవరైనా గురువు అని పిలాలంటే ఎవరిని పిలాలి మనం? యాజ్ పర్ రూల్ ఎవరైనా గురువు అనే పిలాలంటే మొట్టమొదటి ఎవరిని పిలాలి? ఆయనే ఫస్ట్ని. యోగం అనే దాన్ని అసలు భూమి మీద పట్టుకొచ్చింది ఆయన. దాని ముందు యోగంలో వేదంలో అట్లయితే మీ యోగం గురించి ప్రస్తావన ఏమి ఉండదు, దావతుల గురించి ప్రస్తావన ఉంటుంది. యోగం అనే కాన్సెప్ట్ని భూమి మీద పట్టుకొచ్చింది ఎవరైనా మొట్టమొదట దత్తాత్రేయుడు పట్టుకొచ్చాడు. ఆయన ఆది గురువు. సో యోగం అంటే ఫస్ట్ యోగ సూత్రాలు చెప్పింది, పతంజలి సూత్రాలు కాదు. యోగం తాలూకు రూల్స్ చెప్పింది, యోగం అంటే ఎలా ఉంటుందని చెప్పింది, యోగి ఇలా ఉంటాడని చెప్పింది, కొంత యోగ సాధన చెప్పింది. ఫస్ట్ చెప్పింది దత్తాత్రేయులు వారు. తర్వాత పతంజలి అందరూ వచ్చారు. కృష్ణుడు భగవద్గీత మనం కంపేర్ చేయాలి. కృష్ణుడు అంటే మరి విష్ణువే కృష్ణుగా పుట్టాడు కదా, కృష్ణంశగా విష్ణు పుట్టాడు కదా. కృష్ణతత్వంలోకి వెళ్తే గట్టిగా అక్కడ దాకా వెళ్తే ఏం చెప్తారు? కృష్ణుడి అంశతోనే మన లాస్ట్ టైం మీరు విన్నారా? దశావతారాలు లాస్ట్ సండే మీరిద్దరూ భలే మిస్ అవుతారండి. జై విజయ్ మీ ఇద్దరిని చూస్తారా? జై విజయలు గుర్తవుతుంటారు. కరెక్ట్గా చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక రోజు కరెక్ట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, చాలా మంది చెప్పానా? ఇద్దరు వాళ్ళు మిస్ అని చెప్పి మీకు చెప్పానా? ఇద్దరు మిస్ ఇవ్వాలని చెప్పానా? చాలా ఇంపార్టెంట్ చెప్పి ఇది ఒక నెట్వర్క్ లాంటిది అని చెప్పిన ఖచ్చితంగా మీ ఇద్దరు మిస్ అవుతుంది. సరిపోతే పోనండి, పర్లేదు, మీకు అక్కర్లేదేమో, అది వేరే విషయం. అది అందువల్ల దత్తాత్రేయుడు మైత్రేయుడు మనకి చందు కూడా. చందు అంటే ఎవరు? బాలయ్య చందు గారు కదా, మన చందు, సివి గారి చందు కూడా పుట్టినప్పుడు సివి గారికి ఒక పర్టికులర్ యాటమ్స్ అంటే అణువులతో సరైన నిర్మాణం అవుతుంది కదా.
ఆయనకి ఈ సౌర కుటుంబానికి వాటికి సంబంధించిన అణువులతో నిర్మాణం అయితే అవన్నీ కూడా కార్మిక్ లింక్స్ ఉంటాయి, వాటికి లిమిటేషన్స్ ఉంటాయి, లింక్స్ కాదు. సివి గారు చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్ చేశారు ఆ రోజుల్లో. ఏ రకమైన కర్మబంధాలు లేనటువంటిది స్వచ్ఛం శుద్ధ స్ఫటిక సంకాశం ఉంటాం కదా, శుద్ధ స్ఫటికంగా ఉన్న అణువులతో మాత్రం సరైన జరగాలి వాళ్ళ అబ్బాయి చందుకి. ఆయన మీద ఏ రకమైనటువంటి గ్రహాల ప్రభావాలు కానీ కర్మబంధాలు ఉండకూడదని చెప్పి ఆయన ఎవరైతే బాగుంటుందని చెప్తే నవాత్రేయ అని ఋషుండేవట, అదే నవాత్రేయ. ఆయన శరీరం తీసుకోకుండా ఉన్నారు ఆయన సూక్ష్మలోకాల్లో. ఆ నవాత్రేయ ఋషిని సివి గారు రిక్వెస్ట్ చేశారు, బాబు నువ్వు వస్తావా దిగుతావా అని. ఆ నవాత్రేయ ఋషిని సివి గారు రిక్వెస్ట్ చేస్తే ఆయన చందుగా పుట్టాడు. ఎక్కడ ఏ రకమైనటువంటి ఈ కర్మబంధాలు, రేపు కర్మబంధాలు పెద్ద ఇష్యూ కాదు కానీ అదేంటి దాన్ని ఏమంటారు, గ్రహాల తాలూకు ప్రభావాలు లేకుండా, గ్రహాల ప్రభావం ఉంటే కర్మబంధమే కదా. అంటే ఆ పదానికి ఎంత గొప్ప ఇది ఉంది. అంచేత మనకి విద్యా దేవతలు దత్తాత్రేయుడు ఒక ఆయన, హయగ్రీవుడు ఎలాగో దక్షిణామూర్తి ఎలాగో దత్తాత్రేయుడు కూడా విద్యా దేవతల్లో. మన డ్రీమ్ కదా మచిలీపట్నంలో చేయాలని, ఇప్పుడు ఆ డ్రీమ్ నాకు లేదని పోయింది. విద్యాదేవతలు 6 ప్రతిష్ఠ చేయాలి మచిలీపట్నంలో. అది నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది. 6 విద్యాదేవత దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, హయగ్రీవుడు, గాయత్రి, ఆంజనేయుడు, సరస్వతి 6 ప్రతిష్ఠ చేయాలని నా కోరిక. చిన్న గార్డెన్ లాగా పెంచి 6 ప్రతిష్ఠ చేద్దామని నాకు చాలా కోరిక ఉండేది. ఒక రేర్గా అంటే ఆంధ్రదేశం అక్కడ లేవు, ఆంధ్రదేశం ఎక్కడ ఉండవు అసలు. అంటే విద్యాదేవతలు 6 ఉండాలన్న సంగతి ఒక కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్ అది. 6 విద్యాదేవతలను ఒక చోట పెట్టి టెంపుల్స్ లాగా జాగ్రత్త కట్టి దానికి కావాల్సినటువంటి చెట్టు ఉంటుంది, వాటికి దానికి కావాల్సిన వృక్షం అక్కడ పెంచి జాగ్రత్తగా పెట్టి ఒకళ్ళకి అప్పగించి ప్రతిరోజు మీరు వచ్చి దీనికి పూజ చేసి పోండ్రా అని చెప్పి అనుకోండి, అది వెళ్ళిపోద్ది. అలా చాలా సంవత్సరాలు గడిచిపోద్ది. అది ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది, అది వేరే విషయాలు వదిలేసండి. అది ఆయన జయంతి రోజు నేను చాలా మాటలు చెప్పాను మీకు. ఆంజనేయ స్వామి, ఇంకెవరు ఇంకో పేరు ఏంటి చెప్పాను, ఆంజనేయ స్వామితో పాటు ఎప్పుడు చెప్తాను 2 పేర్లు ఎప్పుడు చెప్తూనే ఉంటాయి ఎప్పుడు మీకు. అమ్మా వినాయకుడు మనకి పిలిస్తే పలికే దేవతలు, మనకి అంటే పిలిస్తే రెడీగా ఎప్పుడు పిలుస్తారా అని చూసి పిలవంగానే మనకి అనుగ్రహించి మన తాలూకు ఈ సాధక బాధకుల్లోకి దిగడానికి 2 దేవతలు మెయిన్గా. వాళ్ళు ఈజీలీ యాక్సెసిబుల్ అంటాం మనం వాళ్ళని. అంటే అలా అని చెప్పి ఏమై బాగున్నావా గణపతి అన్నాను కాదు, అంటే ఆ లక్షణం ఉంటుంది మనుషులకి. ఈజీలీ యాక్సెసిబుల్ అంటే వాల్యూ ఉండదు. నేను చెప్పింది మాస్టర్ చెప్పారు. గణపతి ఆంజనేయుడు అట వాళ్ళిద్దరూ కూడా పిలవంగానే వాళ్ళు మనకు అనుగ్రహిస్తారు 2 దేవతలు. అట్లా దత్తాత్రేయుడు ఆయన పోర్ట్ఫోలియో చాలా ఎక్కువ. మైత్రేయుడి పోర్ట్ఫోలియో ఒకటే పెద్దది, ఏది శ్రీకృష్ణుడి తాలూకు అంశ. మైత్రేయ మా ఇంట్లో బియ్యం లేవంటే ఆయన దాకా వెళ్ళదు రిక్వెస్ట్. మైత్రేయ స్థావంతో ఆయన దాకా రిక్వెస్ట్ వెళ్ళదు, అది పెద్ద లైట్ అది. కానీ దత్తాత్రేయుడిని ఏ లెవెల్లో పిలిచినా ఆయన పలుకుతారట. అది చెప్పడం కోసం చెప్తున్నాను మీకు. ఇదంతా ఆరోగ్యం బాగట్లేదు పలుకుతాడు. దెయ్యాలు భూతాలు మా ఇంటి పుట్టితే దెయ్యాలు భూతాలు ఉండవు అసలు, మా ఇంట్లో ఏదో తిరుగుతున్నాయి పలుకుతాడు. ఆర్థికంగా బాగట్లేదు పలుకుతాడు. నాకు యోగం సిద్ధించట్లేదు ఆయన పలుకుతారు. నాకు మనశ్శాంతి లేదు పిచ్చి పిచ్చిగా ఉంది పలుకుతారు. నేను పతంజలి యోగసూత్రం, పతంజలి వాళ్ళ యోగసూత్రం, పతంజలి రామదేవ్ ఉంది కదా, వాడి మెడికల్ షాప్, వాడు పెద్ద షాప్ ఉంది వాళ్ళది హైదరాబాద్లో. వెళ్ళా అడిగి, డాక్టర్ ఖాళీ కూర్చున్నాడు కదా అని చెప్పాడు, ఏదో రాష్ట్రం చెప్పినట్టు. ఏడో మంగళ అంటే మంగళ ఎవరు, మంగళే కాదు మంగళేనా, ఖాళీ కూర్చుంటే కోతి వెళ్ళి కాళ్ళు ఎత్తి కొంచెం గోకు పెడతాం అన్నట్ట, హెయిర్ కట్ చేస్తాం అనేది అన్నట్టు మాస్టర్ చెప్పారు. ఆయన లాంగ్వేజ్లో బాగా చెప్పేవారు. అట్లా డాక్టర్ ఖాళీ కూర్చున్నాడు. నేను కావాల్సిన కొనుక్కుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు అవి చెప్పి మందులు ఇస్తామని అడిగా. ఇంగ్లీష్ మంది ఎంతకాలం వాడతామని. ఇస్తా అన్నాడు. ఫ్రీగా ఇస్తారు కదా కన్సల్టేషన్ ఫ్రీ. బిల్లు ఏమో 1000 రూపాయలు. చెప్పాడు కదా ఇంటి పడుకుని పొద్దు రాత్రి
పొద్దుట అయింది ఖాళీ కూర్చుని నింపుతుంటే రాత్రి వేసుకునే మందు ఉంది, అపస్మారకము, పిచ్చి, ఉన్మాదం. నా మందు మీద ఎందుకు పని చేస్తున్నా చదువుతాం కదా మామూలుగా ఇంట్రెస్ట్ ప్రకారం. తెలిసిన మందు పేరు తెలుసు మనకి. అందులో అపస్మారకము, పిచ్చి, ఉన్మాదము, హిస్టరీ. నేను భలే ఇచ్చాడు మందుడు, ఇది ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. వాడికి ఎవడు చెప్పాడో పొరలో తోని మాస్టర్ చెప్పారేమో వీడికి వేయాల్సిందే అని చెప్పి నేను వేసుకుంటున్నా చూద్దాం ఏమవుతుంది. అట్లాగా ఏమవుతుంది అసలు. అది దొంగ రామదేవుకి తెలివితేటలు పెరుగుంటాయి. అశ్వగంధ అది నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. అశ్వగంధ అంటే నర్వస్ సిస్టమ్ మీద ఫేమస్. ఆయుర్వేదంలో అశ్వగంధ అంటే నర్వస్ సిస్టమ్ మీద పేటెంట్ డ్రగ్. అది అశ్వగంధారిష్ట. అది వాడు రాయకుండా దొంగ ఆ పుస్తకం పిచ్చాను. ఏం చేయాలంటే ఎవరు నమ్మాలి ప్రపంచంలో? అశ్వగంధ అంటే ఆయుర్వేదం తెలిసినాడు మామూలు మా ఎల్కేజీ పిల్లలు కూడా అశ్వగంధ ఎందుకు వాడతారా? మా ఎల్కేజీ పిల్లలు అడిగితే సార్ నర్వస్ మీద వాడతా సార్ చెప్తాడు. నాకు రాసాడండి వీడు. సరే అయితే ఏం చేద్దామంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దత్తాత్రేయుడి తాలూకు స్మరణ బాగా పనిచేస్తుంది. అది చెప్పడం చెప్తున్నాను. మానసికంగా చికాకులు ఉన్నటువంటి వాళ్ళు కానీ, చిత్త భ్రమలు ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే హిస్టరిక్గా ఉంటారు కొంతమంది వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళకి దత్తస్థావం చెప్పి చదివిస్తే వాళ్ళ మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అట్లాగే ఎన్ని పోర్ట్ఫోలియోస్ ఉంటాయో దత్తాత్రేయుడికి. సో అలాంటి జయంతి ఈరోజు ఆయన పుట్టినరోజు, నాగశిర పౌర్ణిమ. దత్తభక్తులు అందరూ ఈరోజు మంచి ఊపులో ఉంటారు. మన వరకు దత్తాత్రేయుడు మైత్రేయుడు మన ఇద్దరు ఎవరైనా ఒకటే. మనకి ఇద్దరు సివి గారు ఇట్టున్నారు, అటుపక్క మనకి మైత్రేయుల వారు ఉన్నారు. అందుకే పార్తీ కుమార్ ఎప్పుడు ఇటుపక్క పట్టుకుపోతుంటారు, అటుపక్క పట్టుకుపోతుంటారు, సౌత్ పక్క పట్టుకుపోతుంటారు. నేను వీలైతే అటుపక్క వెళ్ళిపోతుంటాను, హిమాలయాల పక్క వెళ్ళిపోతుంటా. గురుపరంపరలు తేడా అందుకంటే ఏం లేదు. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడికి వెళ్ళిపోతే ఆగస్టులో దిగి వచ్చారు, అక్కడికి వెళ్తే మైత్రేయుడు కనిపించరు. కానీ అది మన సాధన బట్టి ఉంటుంది. అంటే జీవితంలో ఎవరు ఎట్లాంటి సాధన మార్గంలోకి వెళ్దాం అనుకుంటారో, ఏ గురువు తాలూకు అనుగ్రహం అనేది ఎవరి మీద పనిచేస్తున్నా మీద ఆధారపడి ఉంటుంది. పార్థ కుమార్ అంతా సివి గారు, అగస్త్య మహర్షి వాళ్ళ సంబంధించినది. కానీ ఎక్కువ మ్యాక్సిమం బెంగళూరులో క్లాసులు పెట్టుకోవడం, నీలగిరిలో క్లాసులు పెట్టుకోవడం, ఆ దుర్గపాద అంతా సౌత్ ఇండియా అగస్త్యుల తాలూకు, సివి గారి తాలూకు మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం అంతా. అది మనకి ఏమాత్రం వీలైనా సరే మనం వీలైనంత వరకు నార్త్ పక్క వెళ్ళిపోవడం కోసం ప్రయత్నం చేస్తాను నేను, నా గ్రూప్ అంతా వేసుకుని. ఎందుకంటే మనం అది పెట్టుకున్నాం, అందుకంటే ఏం లేదు. అది ఇటు వెళ్ళినా ఒకటే, అది వేరే విషయం. అది అలా దత్తాత్రేయుడిది ఏదైనా ప్రతిరోజు దత్త సాంప్రదాయంలో కొన్ని ఫాలో అవ్వచ్చు. దత్త సాంప్రదాయంలో చాలా ముఖ్యమైన సాంప్రదాయాల్లో ముఖ్యమైన పాయింట్ ఏంటి తెలుసా? మిట్ట మధ్యాహ్నం 12 గంటలు, మిట్ట మధ్యాహ్నం 12 గంటలు. దత్త సాంప్రదాయంలో మధ్యాహ్నం అంటే ఇప్పుడు మనకు వర్తించదు, మన సాంప్రదాయం లేవు. మనం ఇక్కడ చాలా దత్తోపాసకులు వేరే ఉంటారు. దత్తాలయాలు మనకి భారతదేశంలో చాలా ఇంపార్టెంట్ ఆలయాలు మనకి మహారాష్ట్రలో ఎక్కువ ఉంటాయి. శివ ఒక రౌండ్ కొడిశాడు అవన్నీ నాడు శివగాడు. ఆ దత్తాలయాలన్నీ వాళ్ళ అమ్మగారిని తెలిసినవాడు ఒక రౌండ్ కొడిశాడు. మహారాష్ట్రలో ఎక్కువ. నేను కొంత తిరిగాను, ఆడికి నేను తిరగలేదు. నేను ఏంటిది మహారాష్ట్రలో ఉంది ఏంటిది నరసింహ సరస్వతి గాణగాపూర్. నేను ఇవి ఇంపార్టెంట్ నేను తిరిగేశాను. కానీ ఇంకా ఉన్న ప్లేసెస్ కృష్ణానదికి అటుపక్క ఒడ్డుకి వెళ్ళాలి. ఈ రౌండ్గా ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు, రౌండ్గా నది ఆడతారా వేసుకుని, అట్లా వెళ్ళాలి. భయం నాకు. నాకేం భయం లేదు. నాతో పాటు చాలామంది వస్తుంది. వెళ్తే నాకెళ్ళి 50 మంది వస్తారు. అంటే మినిమం 70 మంది ఉంటారు. ఆ రౌండ్ ఏమిటో అట్లా వెళ్ళాలి. లేదు మన గోల్ ఎందుకు రా బాబుని. నేను అక్కడ యాక్చువల్గా నరసింహ సరస్వతి అక్కడే తపస్సు చేస్తున్నారు ఆ ప్లేస్లో. గడిగా వెళ్ళి వచ్చేసారు. నేను చెప్తే క్లాస్లో వాళ్ళు వెళ్ళి చూసి వచ్చేసారు. శ్రీశైలం దాటి వెళ్ళాలి. శ్రీశైలం దగ్గరకు ముందుకో శ్రీశైలం కృష్ణాదేవరే కదా. ఆ కృష్ణాదేవి దాటి అటుపక్క కొట్టుకు వెళ్ళాలి. అక్కడ చిన్న టెంపుల్ ఉంటుంది. రాత్రి అక్కడ ఉండేవారు. అక్కడి నుంచి దూరంగా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ వచ్చి ఆ ఊర్లో ఉండాలా. పగలు వెళ్ళి సాయంకాలం ఉండవచ్చు. అలాంటి కొన్ని నరసింహ సరస్వతి అవి ఆ ప్లేస్ అన్నీ కూడా యాక్చువల్గా దత్తాత్రేయుడి తాలూకు దాన్ని ఏమంటారు, దత్తాత్రేయుడి తాలూకు స్పర్శ ఉన్నటువంటి ప్లేస్లు. నరసింహ సరస్వతి అంటే వాళ్ళు ఆయనే కదా, శ్రీపాద వల్లభుడు. మనకి పిఠాపురం చనిపోయారు. నువ్వు వెళ్ళొచ్చావు కదా లాస్ట్, నేను చూసాక చనిపోయారు గోపాలం బాబు.
మొన్న చనిపోయారు, ఒక 15 days అవుద్దాము. అది చూసారుగా చాలా వెళ్ళిపోయారు. మా మౌర్య అనుకోకుండా వెళ్ళాడండి ఆయన చూడడానికి. మౌర్య వాళ్ళ ఆవిడని అనుకోకుండా వెళ్ళాడు. అలా నేను చెప్పకుండా చెప్పలేడికి. దాంట్లో వెళ్తాను చూసాట గొప్పల ఆశ్రమం ఉందేటని బాగా చెప్తుంటా దీని గురించి చెప్పేసి అప్పుడే వాళ్ళ ఆవిడ పెళ్ళైంది. పెళ్ళైన థర్డ్ డేనా ఇప్పుడు పెళ్ళైన 3rd day అనుకుంటుంది, 4th day అనుకుంటాను. మా అమ్మగారు దండపడడానికి వెళ్తూ చూసాట గొప్పల మాసం కనిపిస్తుందని అనుకున్నట్ట. లోపుకి వెళ్ళిపోమని దండం పెట్టి చూసాట. రాగానే చెప్పాడు బాధ్య నాకు కాళ్ళు కలుపుతున్నారు కానీ అది ఉంటారనిపించలేదు బాధ్య. లేదురా నేను చాలా రోజుల నుంచి అలా పెండింగ్లో ఉన్నారా నేను 2 days కానీ అవదు. వాళ్ళందరూ దత్త తాలూకు సాంప్రదాయం వాళ్ళు పిచ్చిగా ఉంటారు. వాళ్ళు చాలా పిచ్చిగా ఉంటారు వాళ్ళు. ఏం చెప్తాను మీకంటే ఇది దత్త జయంతి. ఇది ఇక్కడ దీంట్లో 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఈ ఏజ్లో మీకు పనికి రాదు, ఏ అమ్మాయి పనికి వస్తుంది తెలియక పెళ్లి కాలేదు కాబట్టి అది మన ఎవరో పనికి రాదు ఈ ఏజ్లో. అనసూయ అత్రి మహాశయుడు. అనసూయ అంటే అసూయ లేనటువంటిది. ఆత్రి అంటే 3 లేవు ఆయనకి. అత్రి అంటే నో 3 అని. అత్రి అంటే నో 3 అని. అనసూయ అంటే అసూయ లేనటువంటిది అని. అసూయ లేని మనస్సు త్రిగుణాలకు అతీతమైనటువంటి మనస్సు 2 కలిస్తే దత్తాత్రేయుడు పుడతాడు. అనసూయ అంటే అసూయ లేనటువంటిది. అత్రి అంటే త్రిగుణాలకి అతీతమైనటువంటి వాడు ఆయన భర్త. అసూయ లేనటువంటి ఆవిడి భార్య. అసూయ లేనటువంటి మనస్సు, త్రిగుణాలకు అతీతమైనటువంటి ఆత్మ, ఈ 2 అనుసంధానంతో దత్తాత్రేయుడు పుడతాడు. అది పెళ్లి కాని పిల్లలప్పుడు తెలియాలి వాళ్ళకి. పెళ్లి కాకుండా వయసులో ఉన్న పిల్లలకి ఆ సాంప్రదాయం తెలుసున్నప్పుడు వాళ్ళ దాంపత్య జీవితాన్ని ఆ సంకల్పంతో వాళ్ళు చేస్తున్నప్పుడు అలాంటి వాళ్ళ మంచి జీవులు దిగుతారు. సంతానం కంఠం అనేది ఒక ఆస్పెక్ట్, ఎట్లాంటి సంతానం రావాలనేది 2వ ఆస్పెక్ట్. పెంచడం మన చేతిలో ఉండదు. అది దిగిపోయిన తర్వాత జీన్స్లో దిగిపోయిన తర్వాత అనుకుంటాం బాగా పెంచాం బాగా పెంచలేదని. అది మన చేతిలో లెవెల్ దాటి ఉంటుంది. అది మన లెవెల్లో మన చేతిలో ఉంటుంది. ఏది పెళ్ళికి పిల్లలు పుట్టకముందు మన చేతిలో ఉంటుంది. అక్కడ మార్చొచ్చు. భార్యాభర్తలు ఇద్దరు ఒకే లైన్ చెందిన వాళ్ళు అయి ఉండాలి. ఒకే మైండ్ ఫ్రీక్వెన్సీ అయి ఉండాలి. అది దత్తాత్రేయ జన్మ మనకు తెలియదు. ఈ పురాణ పురుషులు చదువుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చాలా గొప్పవాళ్ళని చదువుకుంటే మనకేం రాదు. అసలు వాళ్ళ ఆర్జిన్ ఎట్లాగా వచ్చింది, వాళ్ళు ఎట్లాంటి దేని లైఫ్లో వాళ్ళు ఫాలో అయ్యారు, ఏ ప్రాసెస్ వాళ్ళు ఫాలో అయ్యారు, వాళ్ళ తాలూకు లక్షణాలు ఏంటి. ఇప్పుడు ఇది అందుకే ఖచ్చితంగా అందరూ భారతం చదువుకోవాలి. రామాయణం, భారతం, భాగవతం ఖచ్చితంగా మూడు చదవాలి. వీలైతే ఒరిజినల్ చదువుకోవాలి. భాగవతం వరకు ఒరిజినల్ లెక్కలే. భాగవతం వరకు మేస్టర్ చెప్పిన లెక్క ఏంటంటే భాగవతం వరకు పోతన భాగవతం చాలు మనకి. పోతన భాగవతాన్ని మేస్టర్ రాశారు కాబట్టి మిగతా అమ్మాలు రాశారు కాబట్టి చాలు. లేకపోతే త్రివేణి భాగవతం ఉంది, యాస్టీజ్ పోతన భాగవతం. వ్యాఖ్యానం అక్కడంటే త్రివేణి భాగవతం 3 పుస్తకాలు 1500 పేజీలు. టగటగ రోజుకి 20 పేజీలు తిప్పేస్తే 4 నెలలు 3 నెలలు అయిపోతుంది. వ్యాఖ్యానం తర్వాత చదువుకుందాం లేదా మేస్టర్ భాగవతాలు ఉంటాయి. భారతం, రామాయణం మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్ చదువుకోవాలి. రామాయణం ఎలాగో మన త్రివేణి రామాయణం ఒరిజినల్ ఉంది. భారతం, వ్యాస భారతం దొరకాలి, చదువుకోవాలి. వ్యాస భారతం లేకపోతే కవిత్రేయ భారతం చదువుకోవాలి. వ్యాస భారతం లేకపోతే ఈ 3 జీవితంలో శరీరం వదిలిపెట్టబోయే ముందు ఖచ్చితంగా 3 పూర్తి చేయాలి. భారతదేశంలో పుట్టినందుకు ఎందుకు తెలుసా? ఎందుకు భారతానికి ఉండే స్పెషాలిటీ ఏంటంటే ప్రతి పాత్ర మీకు జీవితంలో ఏదో చెబుతుంది. మీకు భారతంలో ఉండే ప్రతి క్యారెక్టర్ కూడా మీ జీవితం ఎలా ఉండాలో చెబుతుంది. భౌతికంగా ఎట్లా ఉండాలి, ఆరోగ్యపరంగా ఎట్లా ఉండాలి, మానసిక పరంగా ఎట్లా ఉండాలి, ఆధ్యాత్మిక పరంగా ఎట్లా ఉండాలి, ధర్మం ప్రకారంగా ఎట్లా ఉండాలి, సమాజంలో ఎట్లా ఉండాలి, వ్యక్తిగా ఎట్లా ఉండాలి, రాజుగా ఎట్లా ఉండాలి, భటుడిగా ఎట్లా ఉండాలి, మంత్రిగా ఎట్లా ఉండాలి, సేనాధిపతిగా ఎట్లా ఉండాలి. అత్యద్భుతమైనటువంటి ఉంటాయి. మీకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే ప్రహ్లాదుడికి ప్రహ్లాదుడి తాత కదా, ప్రహ్లాదుడి మనవడే ఉంటాను బలి.
ఒక డిస్కషన్ ఉంటుంది. ప్రహ్లాదుడికి ఇంకెవరికో డిస్కషన్ ఉంటుంది. ఆ డిస్కషన్ ఎంత ఆశ్చర్యం వేస్తే తెలుసా, సహనంతో ఉండడం అనేది ఇంపార్టెంటా, కోపంగా ఉండటం ఇంపార్టెంటా? డిస్కషన్ అండి. నాకు అసలు పిచ్చెక్కిపోయింది అసలు. అది ఎవడైనా అసలు డిస్కషన్ చేస్తాడా? సహనంతో ఉండడం అనేది చాలా ఇంపార్టెంటా, ఒక మనిషి అధికారం చూపించి కోపంగా ఉండడం ఇంపార్టెంటా? రెండు ఇంపార్టెంట్ అని చెప్తాడు ప్రహ్లాదుడు. ఏ సమయాల్లో సహనం ఉపయోగించాలా, ఏ సమయాల్లో ఖచ్చితంగా కోపంగా ఉండాలా, ఏ సమయాల్లో సహనంగా ఉండకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏ సమయాల్లో కోపంగా ఉండకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరండి ఆ డిస్కషన్ చేయాలి? ఏమన్నా కోపం కూడా చేడితే చిచ్చి బుద్ధి లేదా, కోపం ఉంటాడు బుద్ధి లేదా అంటారు కదా ఎవరైనా. అలాంటి ఎన్ని ధర్మ సూక్ష్మాలు డిస్కస్ చేస్తారంటే భారతంలో ఎక్కడ మనం పొరపాటు పడడానికి వీలు ఉండదు. నిజంగా భారతం జీవితంలో అంటుకుంటే ఎక్కడ పొరపాటు పడ్డాక మాస్టర్ ఎప్పుడు మా చిన్నప్పుడు చెప్పేశారు. అవి అలా బుర్రలో పడి తెప్పిస్తే బాగా ఎర్లీ ఏజ్లో అంటే మా 20s ఉండగా మాస్టర్ భారతం చెప్పారు. ఎక్కడాకి చెప్పారు మాస్టర్? యుద్ధ కాండ దాకా చెప్పారు. ఆ ప్రిన్సిపల్స్ బుర్రలో ఉండిపోయి కానీ మళ్ళీ చదువుకుంటుంటే ఒకసారి మళ్ళీ మాస్టర్ చెప్పింది అంతా గుర్తుకొస్తుంది. ఎవరు మీరు నమ్ముతారా అసలు? కోపంగా ఉండే డిస్కషన్ ఉంటుందా? ఎందుకు కోపంగా ఉండే తినాలని చెప్తాడు వాడు. కోపంగా లేకపోతే కింద పని చేసిన అందరూ మొత్తం పని చేయకుండా పోతారు. వాళ్ళు సోమరిపోతులు అయిపోతారు. వాడు వీడి పని చెప్తాడట. వాడు కింద పని చేసేవాడికి వీడు కోపడి పని చేయకపోతే, వాడు కోపడి పని చేయించకపోతే వాడు పని చేయకపోగా పక్కవాడు పని చేయించబోగా పని చేయమని చెప్పిన కోపడి మొత్తం పని లేకుండా చేస్తాడట. అంత ఖచ్చితంగా యజమాని వాడు కోపడి పని చేయించాడట. అట్లా వాడు ఎన్ని ధర్మ సూక్ష్మాలు చెప్తాడు అంటే ఎవరికి రాణిస్తుంది, ఎవరికి రాణించదు. ఈ రెండు కూడా ఏం చెప్తున్నాను మీకంటే, మన భారతదేశంలో మనకున్న అదృష్టం మిగతా దేశాలకి ఈ బ్యాక్గ్రౌండ్ లేదు. వాళ్ళకి డిస్కషన్స్ ఉండవు, ఈ ఉండవు. గోల అంతా ఒకటే గోల తప్ప ఇంత మల్టీ డైమెన్షనల్గా ఇంత విజ్ఞానం అనేది ఉండదు మనకి. అంటే మనకి దత్తాత్రేయుడు, హయగ్రీవుడు, ఇవన్నీ సింబాలజీ అంతా. దత్తాత్రేయుడు, హయగ్రీవుడు, సరస్వతి, గణపతి, దక్షిణామూర్తి. మైత్రేయుడు వాళ్ళు ఈ గోవులో రారు. వీళ్ళందరూ సింబాలిక్ దేవతలు. వీళ్ళందరూ వీళ్ళు మైత్రేయుడు వాళ్ళు ఈ కోవలోకి రాడు. వీళ్ళందరూ అంతా సింబాలిజమే. మాస్టర్ భాగవతంలో ఆటలో ఇట్లో ఎంత కొట్టు పోస్తుంటారు, నూరు పోస్తుంటారు. అందుకే ప్రతిరోజు కంపల్సరీ ఏదో మొదటి పూర్తి చేసేయాలి గబగబా. ఎప్పుడు పూర్తి చేస్తారో తెలుసా మీరు? ఇది రూల్ అండి. మీరు చెప్తే పౌర్ణం పూట చెప్తే భయపడతారేమో కానీ రూల్ ఉంటుంది. ఎప్పుడు పోతామో మాకు తెలియదని ఉండాలి. ప్రతి క్షణం ఏముండాలి తెలుసా? బరిలో ఏముండాలి? ఏ క్షణం ఎవరైనా పోవచ్చు అని ఉంటే గబగబా పనులు పూర్తి చేసుకోవాలనిపిస్తుంది. చాలా కాలం ఉంటాలే మనం, కలకాలం అడిగి చాలా కాలం ఉంటాలే అనుకుంటే రేపు చేసుకుందాలే అనిపిస్తుంది. ఎడిపోతాం తెలియదండి. ఎక్కడ తెలిసి ఎడిపోతాం అనుకుంటే ఉన్న సమయం టగటగ పనులు పూర్తి చేస్తుందా అనిపిస్తుంది. పర్లేదు చాలా కాలం ఉంటుంది. పాపించారా నా హెడ్లైన్ చాలా నా లైఫ్లైన్ పడుకోవాలి అనుకుంటే కుదరదు. అంచేత దత్తాత్రేయుడు గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు స్వామిజీ అలవాటు చేశారు, దత్తస్థానం అలవాటు చేశారు. కానీ అది కాదు దత్తస్థానం చదువుకో. అది వాసుదేవ సరస్వతి అని స్వామీజీ కాదు. దత్త సాంప్రదాయంలో వాసుదేవానంద అని, వాసుదేవ సరస్వతి, వాసుదేవానంద కాదు. ఆయన రాశారు దత్తస్థానాన్ని. ఆయన ఈ శ్రీపాద వల్లప్పుడు అందరూ అయిపోయిన తర్వాత ఆ సాంప్రదాయాన్ని వచ్చినటువంటి ఆయన చాలా పెద్ద ఆయన రాశారు ఆ దత్తస్థానాన్ని. ఏం చెప్పారు మీకంటే, పిలిస్తే వచ్చి రక్షించే లక్షణం ఉన్నటువంటి గురువుల పరంపరలు కొన్ని ఉంటాయి. జ్వాలకులను అడిగామనుకోండి, నాకేం పని లేదా అంటాడు. నన్ను అడిగారు అనుకోండి, నీకేం పని లేదా అంటారు. ఎందువల్ల? నీ బాధ నీ ఇష్టం, పడరా నాన్న, నాకెందుకురా అంటాను. జ్వాలకులను అడిగారు అనుకోండి, అది ఏమంటారు? జ్వాలకుల మనిషి ఏమంటాడు? నాకేం పని లేదు అనుకున్నావా అంటాడు. కుదరదు. అది మాస్టర్ అడిగామనుకోండి, గాగా పని చేసుకుని పని సగం కట్టుకుని ఆ విష్ణుమూర్తిలాగా షర్ట్ సగం వేసుకుని పరిగెత్తి కొత్త సైకిల్ మీద
ఆ గురుపరంపరను బట్టి ఉంటుంది. అర్థమవుతుంది మీకు? అలాగే దత్తాత్రేయుడు అది మైత్రేయ రారా రక్షించబట్టి ఆయన మన ప్రార్థన వినిపించకపోతే దత్తాత్రేయుడికి వినిపిస్తుంది. అంటే మైత్రేయుడికి ప్రేమ లేదని కాదు, ఆయన ప్రేమ స్వరూపం అది. ఆ ప్రేమకు లక్షణం వేరు, ఆ ప్రేమ లక్షణం వేరు, ఈ ప్రేమకు లక్షణం వేరు. అర్థమవుతుందా మీకు? సో దత్తాత్రేయుడి పోటీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, యోగం కావాలా ఇస్తాడు, రక్షణ కావాలా ఇస్తాడు, డబ్బులు కావాలా ఇస్తాడు, పిచ్చి తగ్గించాలా తగ్గిస్తాడు, రోగం తగ్గించాలా ఆయన తగ్గిస్తాడు, భవరోగం తగ్గించాలా తగ్గిస్తాడు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తగ్గించాలా తగ్గిస్తాడు, స్థిరత్వం కావాలా మనసుకి ఇస్తాడు. ఇవన్నీ వద్దు నాకు యోగమే కావాలంటే యోగం ఇస్తాడు. ఏమి వద్దురా బాబు నీ అనుగ్రహం కావాలంటే అది ఇస్తాడు. ఏది ఎవరికి కావాలంటే అది ఇస్తాడు దత్తాత్రేయుడు. ఆయన మన రాష్ట్రం వాడు, మన సౌత్ ఇండియన్స్ కదా. మన సౌత్ సహ్యాద్రి పర్వతాలు ఇవన్నీ కూడా మన ఇటుపక్క ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా ఆ బెల్ట్ అంతా అవే మనకి, వింజి పర్వతాలు ఈ బెల్ట్ అంతా అదే. ఆయన అక్కడే తిరిగారు, మొత్తం అంతా అక్కడే తిరిగినటువంటి ఆయన మనవారు అనేటువంటి ఒక ఆత్మీయ భావం ఉంటుంది. ఏదైనా ప్రతిరోజు దత్తస్తవం చదువుకుంటే మంచిది. పనిలో మన ఆడవాళ్ళకి ఖాళీ ఉంటుంది, మీకు మాకన్నా. మా ఖాళీ లేదనే కాదు కానీ బిజీ ఉన్నాం అనిపిస్తుంది మాకు, మీకేమో ఖాళీ అని అనిపిస్తుంది. 3 పూట్ల దత్తస్థానం చదువుకుంటే చాలా మంచిది. మార్నింగు, ఈవినింగు, మిట్ట మధ్యాహ్నం అట్ ది సేమ్ టైం. మాకు కుదరదు కానీ నాకు కుదురుతుంది, కూడసారి కూడా కుదురుతుంది. ఆయన కూడా ఖాళీ కదా, రిటైర్ కదా, 4 సార్లు కుదురుతుంది. రిటైర్ అయిన బ్యాచ్కి అందరికి కుదురుతుంది. మార్నింగ్ 6 o'clock ప్రేయరు, ఈవినింగ్ 6 o'clock ప్రేయరు, మధ్యాహ్నం 12 o'clock ప్రేయరు. ఎవరైనా కానీ నిజంగా యోగ మార్గంలోకి నిజంగా చాలా డీప్గా మాస్టర్ గారి సివి గారి యోగ మార్గంలోకి డీప్గా వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు చేదస్తాలు పడకుండా, ఓవర్ యాక్షన్లు చేయకుండా మార్నింగ్ 6 o'clock, ఈవినింగ్ 6 o'clock చాలా చిన్న పిల్లల్లాగా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు కుదిరితే, మీ అందరూ కుదురుతుందో తెలుసు. పండగమార కుదరదు కానీ ఈ ఆడు కుదురుతుంది, నీ కుదురుతుంది, ఈవిడ కుదురుతుంది, ఆడు కుదురుతుంది, ఈవిడ కుదురుతుంది, అందరూ కుదురుతుంది. కూడసా కుదురుతుంది, కూడసా క్లాస్లో ఏం తెలియదు నాకు. 4 సార్లు కుదురుతుంది, ఆయన కుదురుతుంది. బెల్లానికి ఆయన వెనకాల బెల్లానికి కుదురుతుంది. శాశ్వతరావుకి నాకు కుదరపోయినా ఒకటే. మాకు ఇప్పుడు ఏదో బాధల్లో ఉంటాము, ఆ బాధలు తిరిగే కదా పెట్టే కదా. ఈ నిజాంలో కన్నా తీర్థాలు కూడా మనకు తెలియదు. ఆ బాధ ఆయనకి నాకు వాళ్ళ బాధలు పాపం ఉంటూనే ఉంటాయి. ఎవరికైనా మధ్యాహ్నం 12 o'clock కుదిరితే మేక్ ఇట్ ఏ పాయింట్. 12 o'clock మీకు కర్తవ్యం లేకపోతే, కర్తవ్యం అంటే స్కూల్లో పనిచేస్తే క్లాసులు ఉన్నాయనుకోండి, క్లాసులు ప్రేయర్ చేసుకున్నా అంటే ప్రేయర్ పోతే క్లాసులు పోతే కుదరవు, అట్లా కుదరదు. దాన్ని మెరిడియన్ ప్రేయర్ అంటారు. 12 o'clock ప్రేయర్ చాలా గొప్పది. టైం కూడా మనకి ప్రతిరోజు సమయం అభిజిత్ ముహూర్తం ఒకటి ఉంటుంది. అభిజిత్ ముహూర్తం మన 12 గంటల నుంచి 1 గంటల మధ్యలో ఎప్పుడో వస్తుంది, ఒకరోజు ఒకలా వస్తుంది. ఆ టైంలో ముహూర్తం అక్కలే. ఆ టైంలో పెళ్లి చేయం కానీ మామూలుగా, కానీ యాక్చువల్గా ఆ టైంలో ముహూర్తం అక్కడ. ఆ టైంలో ఏ పని చేసినా చేసేయచ్చు. అష్టమి, నవమి, దశమి అక్కడ అభిజిత్ ముహూర్తం, అభిజిత్ లగ్నం చూసుకుని, అభిజిత్ లగ్నంలో కానీ ఆ రోజు చూసుకుని ఆ టైంకి ఏ పని మొదలెట్టినా ఇంచే. దీనికి కారణం వల్ల ఒకటే, సూర్యుడు ఎక్కడుంటాడు ఆ టైంకి? నన్నెత్తి మీద ఉంటాడు. 24 hours సూర్యుడికి చాలా పవర్ఫుల్గా ఉండే ప్లేస్ ఎప్పుడు? మిట్ట మధ్యాహ్నం 12 గంటల మధ్య. అది దాని రహస్యం. దాన్ని మెరిడియన్ ప్రేయర్ అంటారు. ఎవరైనా యోగంలోకి చాలా దగ్గరగా, చాలా సులువుగా, హ్యాపీగా వెళ్ళిపోదలుచుకున్నటువంటి వాళ్ళు, నేను ఇప్పుడు పదం ఆడుతుంటా, ఓవర్ యాక్షన్ చేయకుండా. అది ఓవర్ యాక్షన్ యోగంలో కుదరదు అసలు. చిన్న పిల్లల్లాగా హాయిగా ప్రశాంతంగా కూర్చొని ప్రేయర్ కానీ ధ్యానం కానీ చేసుకోవాలి. ఎక్కడ బిగింపు లేకుండా, ఏమి లేకుండా, బుర్రలో ఏమి లేకుండా హాయిగా కూర్చొని చేసుకోవాలి. ఏం కనిపిస్తున్నాయో, ఏం జరుగుతున్నాయో, ఏం వస్తున్నాయి ఏం పెట్టుకోకుండా కూర్చుంటే, ఎంత ప్రశాంతంగా కూర్చుంటే అంత వేగంగా యోగంలోకి మనుషులు వెళ్తారు. ఎంత కాంప్లికేట్ చేసుకుంటే అంత కాంప్లికేట్ అయిపోతారు. ఇది నెక్స్ట్ పౌర్ణమి మెడిటేషన్స్. పౌర్ణమి నాడు ఖచ్చితంగా రాత్రులు కాసే ఇంటికి వెళ్ళిన తర్వాత లైట్గా ఏ మజ్జిగనో లేకపోతే 2 అరటిపళ్ళో లేకపోతే మీరు మీ ఆరోగ్య పరిస్థితులు బట్టి తిని, ఏ 10 గంటలకో కూర్చుని ప్రశాంతంగా అన్నీ కడేసుకుని అప్పుడు కూర్చుని ఒక అరగంట 30 గంట సేపు ఖచ్చితంగా కానీ ప్రేయర్ చేసినట్లయితే, మెడిటేషన్ చేసుకున్నట్లయితే మీకు తోచిన విధానంగా ఏమి చేయక్కల అలా ప్రశాంతంగా కూర్చుని చేయాలి వస్తుంది.
బుర్ర అటు ఇటు పోకుండా పోతున్నాక తెచ్చుకుని ఒకసారి ఏ శ్వాస మీద పెట్టుకుని ఇది ఏం లేకుండా ఏమున్నా సరే అలా కూర్చుంటే ఎంత వేగంగా ధ్యానంలో మీరు ట్యూన్ అవుతారు, అంత వేగంగా ట్యూన్ అవుతారు. అంతేకాదు పౌర్ణమి పూట ధ్యానం ఎవరికైతే ట్యూన్ అవుతుందో వాళ్ళకి చదివింది బాగా అర్థమవుతుంది. అంతరార్థాలు అంటాం కదా మనం, అంతరార్థాలు చాలా బాగా అర్థమవుతాయి. ఎప్పుడు కుదరాలా? ఇంచేత పౌర్ణమి నాడు మాత్రమే 16 కళ్ళు విచ్చుకుని ఉంటాయి. ఓ పద్మం ఎలా విచ్చుకుని ఉంటుందో అంచేత ఇలా విచ్చుకున్న పద్మం రిసీవ్ చేసుకోవడం ఈజీ. దానికి మిగతా అంతా ఇలా 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 అయిపోయి ఉంటుంది కదా, అమావాస్యలు అయిపోతుంది. ఇట్లా 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 ఇలా వస్తుంది కదా, అది పూర్తిగా విచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే అంత రిసీవ్ చేసుకుంటుంది. అది దాన్ని కంటిన్యూస్గా మెయింటైన్ చేయాలి. పౌర్ణమి నాడు ఏదైతే అందుకే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కొన్ని సూక్ష్మాలు ఉంటాయి యోగంలో. ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. ఉత్తినే అది అలా ఉండిపోదు. అది ఎప్పుడు ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడు నిద్రపోతున్న స్టేట్లో ఉంచకూడదు. అట్లా ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడైతే పని చేస్తూ ఉండాలి. ఎప్పుడు యాక్టివ్గా ఉండాలంటే ఎప్పుడైతే పని చేస్తూ ఉండాలి. చేస్తే ఎప్పుడు బాడీని మైండ్ని ఎప్పుడు యాక్టివ్గా పెట్టుకోవాలి. కంటిన్యూస్గా బుక్స్ చదువుతూ ఉండాలి. ప్రతిరోజు కంపల్సరీగా రాదు ఏదో ఒక బుక్ తీసుకుని అది కంటిన్యూస్గా బుక్ చదువుతూ ఉండాలి. ఎప్పుడు మైండ్ యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడు పని చేస్తూ ఉండాలి చేతులతో. ఆ పని ఏదో ఉపయోగించే పని చేస్తే మనకు ఉపయోగపడుతుంది, 10 మందికి ఉపయోగపడుతుంది. అది బాడీతో యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడు కూడా స్నేహితులు ఉన్నప్పుడు సత్సంగం అంటాం కదా, ఆడ ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉండాలి. ఇప్పుడు ఉత్తుతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం కాదు, మంచి మాటలు మాట్లాడుతూ ఉండాలి. అది సత్సంగం అంటే. సద్గ్రంథ పఠనం, సత్సంగత్యం, అది లైఫ్లో ఎప్పుడు మిస్ కాదు. అది మనకి ఉపయోగపడుతుంది. అది అంటే ఎనర్జీస్ని అది ఎలా ఇంటాక్ట్ అట్టి పెడుతుంది చూసారా. ఎనర్జీ ఎప్పుడు ఎలా ఉంటే అది ఎప్పుడు అలా రిసీవ్ చేసుకుని ఉంటాయి. అందుకే కొన్ని ధ్యానాల్లో ఏం చెప్తారో తెలుసా మీకు విచిత్రంగా, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద విషయాలు. 24 hours సూర్యాస్తమయంలో ధ్యానం చేయమంటారు. చాలా హై లెవెల్స్లో ధ్యానానికి వెళ్ళేటప్పుడు గురువు ఏం చెప్తారు, శిష్యులు ఏం చెప్తారు తెలుసా, సన్ రైజ్ టైంలోనే మెట్ట మధ్య సూర్యుడు ఎలా అయితే ఉంటాడు చూసారా, అట్లా 24 hours సూర్యుడు ఉండే కదా. నువ్వు అట్లా అనుకో 24 hours కూడా సూర్యుడు ఉంటున్నట్టుగా ధ్యానం చేయమంటాడు. కుదురుతుంది మీకు. రాత్రి రాగానే రాత్రి ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి, తెలుస్తుంది మీకు ఎంత కష్టం అది. రాత్రి అయిపోయినప్పుడు మీరు సూర్యరశ్మి ఎట్లా ధ్యానం చేస్తారు? మీరు మెట్ట మధ్యాహ్నం సూర్యుడు ధ్యానం చేయగలరు మీరు? అట్లాగా కొన్ని యోగ రహస్యాలు ఉంటాయి. అవి ఎందుకు వాళ్ళందరూ ఎలా ఉంటారంటే వాళ్ళు అలా ధ్యానాలే చేస్తుంటారు. వాళ్ళు దాంతో వాళ్ళకి ఆ ట్యూనింగ్ వచ్చేస్తుంది. వాళ్ళకి నేచురల్ అన్ని సంవత్సరాలు అంత యాక్టివ్గా ఎలా ఉంటారు? అన్ని గంటలు పని చేస్తారు. అది పౌర్ణమి మెడిటేషన్ ఉన్నటువంటి బ్యూటీ. అది పౌర్ణమి మెడిటేషన్ ఉన్నప్పుడు ఎవరికైతే ఆ మనస్సు ఆ చక్క హ్యాపీగా ఉంటుందో ఆ మైండ్ని కంటిన్యూ చేయాలి. మళ్ళీ పౌర్ణమి దాకా ఎట్లా కంటిన్యూ చేస్తాం? ఏడు మొహం పెట్టకూడదు. పెట్టకుండా ఉంటానండి. మరి మార్కండేయుడు ధర్మరాజు కూర్చున్నాడ. ధర్మరాజు కూర్చుని అందరితో ధర్మరాజుకి కూడా బాధలు చెప్పుకోవడం ఒకటే పని. అరణ్యంలో గవర్నర్ వస్తే చూసారా ఎంత అన్యాయం చేశాడు మమ్మల్ని దుర్యోధనుడు. మావిడ ఇలా అయిపోయి, మా పిల్లలు అయిపోయి, మాకు ఇలా అయిపోయారు అందరూ చెప్తుంటాడు. అందరూ వీళ్ళు ఊరికే పెడుతుంటారు. నీ మేస్టర్ చెప్తారు జోకు. వాడు ఒకటే పనేట, ఎవరన్నా వస్తే అట అందరితో చెప్తూ ఉంటారట. వాళ్ళు ఏమయ్యో ధర్మజ అంటారట. ఈయనకి సంతోషం ఉండాలి. నేను చెప్పింది కాదు, మాస్టర్ గారు చెప్పింది. ఆయన చాలా ఇష్టం ధర్మరాజు అంటే, చాలా ఇష్టం మాస్టర్ గారు. ధర్మరాజు అన్నా గాంధీ గారు అన్నా నాకు ఎంత పడదో ఆయనకు అంత ఇష్టం. ఒకసారి మాస్టర్ ఎదురెంటి మాస్టర్ ఆయన ఎందుకు మాస్టర్ అంటే ఇష్టం. ఇద్దరు ధ్వంసం చేశారు కదా మాస్టర్. ఆయన కౌర సామ్రాజ్యం ఆయన వాళ్ళు పోయింది, దేశం ఈయన వాళ్ళు పోయిందంటే కదా నీకు మెచ్యూరిటీ లేదు. ఇంకా కొంతకాలం నాకు అర్థమవుతుంది గాంధీ అంటే ఏంటో ధర్మరాజు అంటే ఏంటో. నేను చెప్పాను, వాళ్ళిద్దరూ నాకు అర్థం కావట్లేదు మాస్టర్, నా పడవ వెళ్తుందని చెప్పాను. ఆ ధర్మరాజు ఇలా కౌలు చెప్తుంటే మాకనే మాస్టర్ వస్తాడు ఇక్కడికి వచ్చి. ఆయన చూసి నవ్వుతాడు. ఎవరిని చూసి నవ్వుతాడు? ధర్మరాజు ఉంటాడు, దౌమ్యుడు అందరూ ఉంటారు. ధర్మరాజు వాళ్ళతో బాగా చెప్పుకుంటూ ఉంటాడు. చెప్పుకుంటూ అందరూ అయ్యో ధర్మజ అని చెప్పి అది కథలు చెప్తూ ఉంటారు. ఎక్కడ మార్కండే మహర్షి? ప్రళయంలో ఉన్నటువంటి ఎక్కడ మార్కండే మహర్షి? సృష్టి అంతా ప్రళయంలోకి వెళ్ళిపోయిన తర్వాత వడపత్ర సాయిగా ఉన్నప్పుడు అప్పుడు ఉంటాడు మార్కండే మహర్షి. అక్కడోడు మార్కండే మహర్షి. ఆయన వస్తాడు ఈయన చూడడానికి.
ఆయన వచ్చినట్టు తిన్నంగా ఉండక ఈయన చూసి నవ్వుతాడు. ఎవరు చూసి నవ్వుతాడు? ధర్మరాజు చూసి నవ్వుతాడు. ధర్మరాజు మండిపోయి నేను నా బాధల్లో ఉంటే రాజ్యం పోయింది, మామిడిలో అయిపోయింది, మా తమిళలో అయిపోయారు, ఇక్కడ ఫుడ్ పెట్టలేకపోతాను, నా బాధల్లో నేనంటే మీరు నవ్వుతారా? మీకు మీ నవ్వటం మంచి పనేనా? మీరు నవ్వకూడదు కదా అని ఎవరిని అడుగుతాడు ధర్మరాజు? మార్కండేయుని అడుగుతాడు. మార్కండేయుడు కావా 5 నిమిషాలు మాట్లాడి ఇక్కడ వస్తా అని చెప్పాడు. అట్లాగా ఎప్పుడు నవ్వుతూ ఉంటున్నాం కదా అని చెప్పి ఎవరన్నా పోయారు అనుకోండి, ఆడికెళ్ళి పలకరించడానికి వెళ్ళి ఎవరి బాగున్నావా ఒకసారి నేను చేసేది. టీవీ సుబ్బారావు చనిపోయినప్పుడు 10ంటికి వెళ్ళాను. నవ్వడం అలవాడైపోతుంది కదా మాట్లాడగానే. పివి సుబ్బారావు గారు ఈడేపల్లిలో, పివి సుబ్బారావు గారు అండి, విజయలత వాళ్ళ తాతగారు. వెళ్ళాను, తాతగారు ముత్తాతగారు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ దత్తు అందరూ ఉన్నారు. దత్తు బాగున్నారు, నవ్వొచ్చేస్తుంది కదా, పాగిరింపు నవ్వొచ్చేస్తుంది కదా. మళ్ళీ అది చెప్పుకుని బీ సీరియస్ మ్యాన్, బీ సీరియస్ అని మనక్కడ సీరియస్గా ఉంటాం. అట్లాగా కానీ ప్రాక్టీస్ చేయాలి ఎప్పుడు. అలా సన్నివేశాల్లో వెళ్ళకూడదు, వెళ్తే నవ్వకూడదు. కానీ అది ఎప్పుడు కూడా స్మైలింగ్ ఫేస్ పెట్టుకుని ఉండాలి ఫస్ట్. ఎంత నీరసంగా ఎనర్జీ లెవెల్స్ మెంటల్గా ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ కానివ్వకూడదు. ఫిజికల్గా ఎంత నీరసంగా ఉన్నా సరే మెంటల్గా ఎప్పుడూ కూడా ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ కానివ్వకూడదు. రూల్ అది, ఆరోగ్యం రూలు. మనకు కొంచెం ఆరోగ్యం బాగుండకపోం కానీ ఎవరన్నా వచ్చి ఏమండి మీ బాల్యదనానికి ఎంత ఆనందం ఉండదు మనకి. అదెక్కడ దిక్కుమాల జీవితం, నికృష్టమైన జీవితం అది. అసలు ఆ జీవితానికి అర్థమే లేదు. అది ఇంకా ఎవరు వచ్చారు పాకరించడానికి? నా పోటీ అడిగిన బాగుండకపోతే తలపేసిన పొమ్మండి, బయట పొమ్మండి, రాని పోకండి. డిస్టర్బెన్స్ రాగానే వాడి జాల్చూరు మందం ఎందుకు? అయ్యో మీరు యాక్టివ్గా ఉండేవారండి, ఇలా అయిపోయారు, అవన్నీ మనకి ఎందుకు అవన్నీ గోలంతా. ఎప్పుడు మెంటల్గా ఎంత వీక్గా ఉన్నప్పుడు కూడా మెంటల్గా సెల్ఫ్ పిటీ అని డెవలప్ చేయకూడదు. అది వైటల్ ఫోర్స్ని చంపేస్తుంది. ఏ మందులు పనిచేయాలన్నా మెంటల్గా మీరు చాలా యాక్టివ్గా, ఆప్టమిస్టిక్గా, పాజిటివ్గా, డైనమిక్గా ఉంటే మాత్రమే మందులు పనిచేస్తాయి. గుర్తుపెట్టుకోండి. సగం మంది అదే. ఎవడి పిటినైనా మనం కోరేమా ఆ జీవితంలో హయ్యర్ లైట్స్ ఏవి దిగిరావు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎవరి తాలూకు దయాదక్షిణలు కోరినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరు కూడా ఎవరి పట్ల దయ చూపించినటువంటి వాళ్ళు తప్ప వాళ్ళందరూ కూడా మహాత్ములందరూ కూడా ఎవరి దయ కోరినటువంటి వాళ్ళు కాదు వాళ్ళు అసలు. గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి కొన్ని ఉంటాయి జీవితంలో. అవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే యోగం దిగొస్తుంది. మళ్ళీ ఇతనే రాదు. మాస్టర్ మనం చూసాం కదా, మిగతా వాళ్ళు మనం చూసి ఉండకపోవచ్చు. బ్లడ్ స్కాన్ అని మాస్టర్ మనం చూసాం కదా, మన గంటతో మనం చూసాం కదా ఎలా ఉండేవారు. సరే రోజులు పడ్డా 1 మంత్ ముందర ఎలా ఉండేవారు. మన ముందు మా మధ్యలో కూడా వచ్చారు కదా మాస్టర్ సార్. 3 సార్లు వచ్చారు. అంటే అంత భాగవతం 9 ఉన్నారు వచ్చుంటారు. ఆయన డిక్లేర్ చేసుకోవడం వెళ్ళారా? చెప్పాను మీరు చాలా మాటలు. ఆయన డిక్లరేషన్ కూడా ఇచ్చేలేరు నాకు వెళ్తే మీరందరూ ఎదవాలరా, మీ గురించి నేను ఇంత శ్రమ పట్టలేదు. మీ పిల్లలు పుడతారు, వాళ్ళందరూ ఏదైనా అందరం ఒక చోట తీసుకెళ్ళి కూర్చోబెట్టి చెప్దాం అనుకుని తాపత్రయపడుతున్నారా? మీరందరూ ఎదవాలి, మీకేం అంటుతారా అని చెప్పి కూడా వెళ్ళిపోయారు. చివరి రెవల్యూషన్స్ చాలా ఉన్నాయి ఆయన చేసినవి. అవన్నీ రాయాలి మన పుస్తకాల్లో. అందువల్ల పౌర్ణమి అనేటువంటిది మాస్టర్ గారు అంటే అన్ని సాంప్రదాయాల్లో పౌర్ణమి మెడిటేషన్ పెడతారు. కానీ మన పౌర్ణమి మెడిటేషన్కి ఒక ప్రత్యేకత ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. చాలా మాటలు రిపీట్ చేశాను నేను. ఒక్కొక్క గురువు ఒక్కొక్క సంకల్పంతో భూమి మీదకి వస్తారు. వాళ్ళదే చేస్తారు, ఇంకోటి చేయరాళ్ళు. అడిచి పక్కది శ్రీకృష్ణుడు గీతలు చెప్పినట్టుగా పక్కది ఎంత గొప్పదైనా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు దేని గురించి భూమి మీదకి వచ్చారో అదే వాళ్ళు చేస్తారు లైఫ్ అంతా. మాస్టర్ గారు భూమి మీదకి వచ్చినవి రెండు మెయిన్ రీజన్స్. ఒకటి మనతో పని చేయించటం. ఎందుకంటే సత్కర్మాచరణ వల్ల మాత్రమే కర్మబంధాలు తొలుగుతాయి.
కర్మబంధాలు తొలగకపోతే ఆ మనస్సు ఆ బందికానం నుంచి బయటికి రాదు. ఆ జీవికుండే కర్మబంధాలు తొలగకపోతే ఉత్తమ జన్మ రాదు, వచ్చే జన్మ కూడా ఉత్తమ జన్మ రాదు. ఈ జన్మలాగా అయిపోయింది, వేరే విషయం వచ్చేసింది ఆల్రెడీ. దీన్ని మనం మార్చలేము లెవెల్ దాటి. ఏది మారుస్తారు? మీ కన్ను మారుస్తారా, ముక్కు మారుస్తారా, బ్లడ్ మారుస్తారా, బ్లడ్ గ్రూప్ మారుస్తారా, భర్తను మారుస్తారా, భార్యను మారుస్తారా, పిల్లలు మారుస్తారా, స్నేహితులను మారుస్తారా? ఏది మారుస్తారు ఈ జన్మలో మీరు చెప్పండి? ఏదైనా మారిస్తే ఒకటే, మీరు మారాలి. ఏదైనా మారితే మీరు దేన్ని మార్చలేరు. ఏం చేయగలం? మనం ఏమైనా చేయగలిగితే మనల్ని మనం మార్చుకోవడం అది ఇంటర్నల్ ఫ్యాక్టర్, అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ కాదు. అది మనం మార్చుకోవడం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అంటే తంతారు. నా జ్ఞానోదయం ఏంది, అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నాను అంటే ఆ పిల్ల ఊరుకుంటుంది. ఎవరు ఊరుకుంటారు? నా తెలియక నేను అనవసరంగా నేను కన్నాను అంటే పిల్లలు ఊరుకుంటారండి? ఎవరు ఊరుకోరు. ఎక్స్టర్నల్గా దేన్ని మనం ఏం చేయలేము అసలు, గుర్తుపెట్టుకోండి. ఏమన్నా మార్పులు చేపులు ఎక్కడ జరగాలి? ఇంటర్నల్గా మాత్రమే జరగాలి. ఇంటర్నల్గా జరిగితే దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. దేనికి? ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో కూడా మార్పులు జరగడం అవకాశం ఉంచుమా అని మనకి హిస్టరీ చెప్తుంది. ఇంటర్నల్గా మార్పులు వచ్చినప్పుడు దానికి అనుగుణంగా మన అదృష్టవంతులు అయితే ఎక్స్టర్నల్గా కూడా కొన్ని రకాల అడ్జస్ట్మెంట్స్, మాస్టర్ గారి భాషలు చెప్పాలంటే, సివి గారి భాషలు చెప్పాలంటే జరిగే అవకాశం ఉంది. ఎక్స్టర్నల్గా జరిగితే ఇంటర్నల్గా మార్పులు అనే దానికి గ్యారంటీ లేదు. ఇంటర్నల్గా జరిగితే మాత్రమే ఎక్స్టర్నల్గా జరిగే అవకాశం ఉంది. మనం రివర్స్ అనుకుంటాం. ఏమనుకుంటాం? అన్ని పరిస్థితులు బాగుంటే నేను కూడా ప్రశాంతంగా ఉంటానండి అనుకుంటాం. అన్ని పరిస్థితులు కూడా బాగుండవండి, దానికి గ్యారంటీ లేదండి. ఏం చేసినా కూడా మారవండి. నువ్వు మారితే మారు, లేకపోతే దండం పెట్టు. అందుకే ఏడుపు కొట్టు మాకు ఉండకూడదు. అందుకే కంప్లైంట్ ఉండకూడదు. ఏది మన చేతిలో ఉందో దాన్ని పట్టుకుని ఇటు గీక్కుంటూ నెమ్మదిగా కింద పడుతూ మీద పడుతూ మీద పడుతూ కింద పడుతూ మళ్ళీ మార్చుకొని పరిస్థితి చేయాలి. దానికి ఆ క్లారిటీ రావాలి కదా మీకు. నేను మీకు చెప్పి మీరు నాకు చెప్తే క్లారిటీ రాదు. ఆ క్లారిటీ ఎక్కడ రావాలి? ఇక్కడ రావాలి. ఇట్లాంటి ఎన్నో మార్పులకి నాంది పలుకుతుంది పౌర్ణమి మెడిటేషన్. ఇవన్నీ దిగి రావాలి మళ్ళీ. నేను చెప్తే మీకేం వచ్చేది, మీరు చెప్తే నాకు కూడా వచ్చేది. అది మనలో, ఇదంతా మనలోంచి లోపు నుంచి పైకి వస్తే, లోపు నుంచి మీ లోపు నుంచి మీకు వస్తే అప్పుడు మీకు అర్థమయ్యే విధానం వేరుగా ఉంటుంది. నేను ఎంత చెప్పినా అది ఎక్కదు, లెవెల్ దాటి ఎక్కదు. అది సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. కొత్త ప్రోగ్రామ్ ఎక్కించాలనుకోండి కంప్యూటర్లో, ఏం చెప్తే తెలుసా? అది ది మెమరీ ఈజ్ ఫుల్, డిలీట్ సమ్ ఫైల్స్ అని చెప్తుంది కంప్యూటర్. మన ఫుల్గా మెమరీ అంతా ఫుల్ అయిపోయింది, ర్యామ్ అంతా ఫుల్ అయిపోయిన తర్వాత ఇంకే పెడుతుంటే అది తీసుకోదు. అది మెమరీ ఈజ్ ఫుల్, బుద్ధి లేదా అందుకని బుద్ధి లేదా, మెమరీ ఫుల్ అయిపోయిందంట. అప్పుడు ఏం చేయాలనుకోండి? డిలీట్ చేయాలి. మరి డిలీట్ చేస్తామేంటి? ప్రతిదీ పోగేసుకుంటూనే ఉంటాం, చెత్త అంతా పోగేసుకుంటాం. ఇది ఒకటే మనం పోగేయం, మీతో అంతా రబీష్ అంతా పోగేస్తాం. ఖాళీ చేస్తామండి. ఏం ఖాళీ చేస్తాం? ఏం ఖాళీ చేయం. ఇల్లు అంతా కంపు కంపుగా, రూమ్లని కంపుగా, మొత్తం బట్టలని కంపుగా, చెప్పలు కంపుగా, అన్నీ మొత్తం కదా ఆ మధ్యలో పడుకుంటాము. కొన్ని ఫైల్స్ డిలీట్ చేయాలి బొర్రలో నుంచి, ఇంట్లోంచి కొన్ని డిలీట్ చేయాలి. చేస్తే కొత్త లోపుకి వస్తాయి. అలాంటి డిలీట్ చేయడానికి కోసం డోర్ ఓపెన్ చేయాలి కదా, పైన పారేయాలంటే, ఆ లోపు రావాలంటే. అది పౌర్ణిమ. అమావాస్య ఎప్పుడు చెప్తా, అమావాస్య గురించి చెప్పట్లేదు మీకు, నేను పౌర్ణమి గురించి చెప్తున్నాను. అందుకు 10 గంటలకు ప్రశాంతంగా కూర్చొని, మార్నింగ్ పూట కుదరదు పౌర్ణమి మెడిటేషన్, రాత్రి పూట పౌర్ణమి ఉన్నప్పుడు 10 గంటలకి ఎప్పుడో కూర్చుని ప్రశాంత. 12 గంటలకి నేను చెప్పట్లేదు, మీరు 12 గంటలకి నేను ఎందుకు చెప్పట్లేదు అంటే నిద్ర వస్తుంది మీకు ఆ టైంలో. మీరు కూర్చున్నా మీరేం చేయలేరు. కొన్ని ప్రక్రియలు ఉంటాయి, ఆ ప్రక్రియలు సాధన చేయాలంటే 12 గంటలకే చేయాలి. అది మన దాని గురించి నేను నేను పోవట్లే. కొన్ని మెథడ్స్ ఉంటాయి పౌర్ణమి మెడిటేషన్స్కి, అవి రాత్రి 12 గంటలకే చేయాలి పౌర్ణమి ఉన్నప్పుడు. దానికి అటుపోకపోవట్లేదు. నేను ఎంతవరకు పోతున్నాను అంటే 10 గంటల వరకు టైం పెట్టుకుని 10 గంటలకి శుభ్రంగా ఏదో లైట్గా తిని ఆ రోజు మాత్రం అలవాటు చేసుకోండి. నేను పేషెంట్ల గురించి చెప్పట్లేదు, నేను పేషెంట్స్ నాకు సంబంధం లేదు. ఇప్పుడు అది స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్. ఆరోగ్యం బాగున్నటువంటి వాళ్ళు పౌర్ణమి నాడు ఉదయం సాయంకాలం దాకా కూడా అసలు లెక్క ప్రకారం చాలా మాట చెప్పాను మీకు. నేను లెక్క ప్రకారంగా పౌర్ణమికి ముందు 2 రోజుల ముందు నుంచి బాడీని ప్రిపేర్ చేయాలి. ఎప్పటి నుంచి? త్రయోదశి నుంచి బాడీని ప్రిపేర్ చేయాలి.
త్రయోదశి నుంచి నాన్ వెజ్ మానేసేయాలి, స్పైసీ ఫుడ్లు మానేసేయాలి, లైట్గా ఆహారం తీసుకోవాలి, చక్కటి బాగా లైట్ కలర్స్ ఉన్న బట్టలు వేసుకోవాలి, ఎక్కువ డిస్కషన్స్ పెట్టుకోకూడదు, ఎక్కువ ఊరు ప్రయాణాలు పెట్టుకోకూడదు, ఎక్కువ వాగుడు చేయకూడదు, చాలా ప్రశాంతంగా మెయింటైన్ చేసి దాన్ని పట్టరావాలి పౌర్ణమినాడికి. ఆ అట్మాస్ఫియర్ పౌర్ణమినాడు పట్టుకొస్తే పౌర్ణమినాడు మెడిటేషన్ కరెక్ట్గా సెట్ అవుతుంది మీకు. దాన్ని 2 days కంటిన్యూ చేయాలి. 5 days ప్రోగ్రామ్ తెలుసా పౌర్ణమి అంటే? 2 days ముందు 2 days తర్వాత 5 days ప్రోగ్రామ్. అది అంత మనం చేయలేం, కానీ ఉదయం చేయండి సరిపోద్ది. ఒకరోజు కాఫీలు మానేయండి, సగం దరిద్రం పోద్ది. ఒకరోజు ఏదైతే చాలా ఘాటుగా ఉంటాయో ఆ మిరపకాయలు ఎక్కువ వేసుకోవడం మానేసేయండి, ఉప్పు ఎక్కువ వేసుకోవడం మానేసేయండి, నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ మానేసేయండి, 2 రోజుల ముందు నాన్ వెజ్ మానేసేయండి. సో చాలా లైట్గా కారం ఉప్పు పులుపు తక్కువ ఉన్నట్టుగా వేస్తానండి. రాత్రి శుభ్రంగా పళ్ళు తినండి, ఆకలి మలమల మాడిపోకుండా ఉన్నట్లయితే పౌర్ణమినాడికి ఎంత బాగుంటుంది చూడండి, చాలా బాగుంటుంది, హెల్త్ చాలా బాగుంటుంది. ఒక రూల్ ఏంటంటే, మీకు ఎవరికైనా ధ్యానం బాగా రూల్ ఏంటి తెలుసా? ప్రతిరోజు కంపల్సరీ ప్రాణాయామం చేయాలి. ప్రతిరోజు ప్రాణాయామం చేసినటువంటి వాళ్ళకి యోగంలోకి చాలా క్విక్గా వెళ్ళడానికి అవకాశం కుదురుతుంది. ఏ ప్రాణాయామం చేయకపోయినా కానీ చేయాలి. అల్లం విలోమ ప్రాణాయామం, సూర్యచంద్రనాడి భేదన ప్రాణాయామం, దానికి 3 పేర్లు చేయాలి. ఏంది ఇది? మాస్టర్ చెప్పింది ప్రాణాయామం చాలా బాగుంటుంది. ఎడనాశులతో నేను ఫాస్ట్ కాదు, నేను ఫాస్ట్ చేస్తున్నాను. దీంతో 3 ఆల్టర్నేటివ్ 3 సార్లు. ఇది ఇలా స్లోగా చేయాలి, సౌండ్ లేకుండా. 3, 3, 3, 9. ఎన్ని నిమిషాలు పడుతుంది తెలుసా మీకు? ఎన్ని నిమిషాలు పడుతుంది? ఎన్ని నిమిషాలు పడుతుంది సార్ నేను చేస్తే? మామూలుగా నేను చేసిన కరెక్ట్, నేను ఊరు చూపించాను, చేసి చూపిస్తా. దీంతో పిలుస్తున్నా. దీంతో మళ్ళీ 3 సార్లు. మళ్ళీ దీంతో మళ్ళీ దీంతో అయిపోయింది. ఇప్పుడు దీంతో పీల్చడం, దీంతో వదలటం, మళ్ళీ దీంతోనే పీల్చడం, దీంతో వదలటం, దీంతోనే పీల్చడం, దీంతో వదలటం. 9 సార్లు. నాన్సేపు పీలుస్తావా? అంతసేపు పీలుస్తావా? ఎంతసేపు వదిలి చూడు, దగ్గు వస్తుంది. సీగా దీంతో అలా 6 గంటలు పీల్చేట, 6 గంటలు వదిలేట. పెద్ద చేసుకోండి, మీరు ట్రై చేయండి. ఎంతసేపు పిలుస్తాను చూడండి. గాలి పీల్చడం చాలా ఈజీ, గాలి వదలటం చాలా కష్టం. ప్రాక్టీస్ చేయండి. మామూలు లెక్క ఏంటి? ఒక వంతు గాలి పీలిస్తే 2 వంతులు గాలి వదలాలి, గుండె పడేస్తుంది ప్రాక్టీస్ చేయకపోతే. ఎవరైతే ఒక రెట్టి గాలి పీల్చి 2 రెట్లు గాలి వదలడం ప్రాక్టీస్ చేస్తారో లంగ్స్ చాలా బాగుంటాయి వాళ్ళకి. నేను ఆస్తమా నుంచి బయటకు వెళ్ళవచ్చు, అలా వచ్చింది. భయంకర ఆస్తమా ఉండేది కదా, అది ప్రాక్టీస్ చేయాలి జాగ్రత్తగా. ఆ గోళంతా మామూలుగా ప్రాక్టీస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు కంపల్సరీగా బాడీ మూమెంట్ ఉండాలి. ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయాలి, ఆసనాలు వేయాలి. ఆసనాలు వేయడానికి వీళ్ళు లేకపోతే అటు చేతులు, కాళ్ళు, ముఖం, కళ్ళు, మడ అని కదపాలా. 10 minutes పడుతుంది. లేదు ఇవన్నీ నాన్ వేసాక మళ్ళీ శుభ్రంగా 4 గంటలకు వెళ్ళిపోయి 5 గంటల దాకా పార్క్లో
శుభ్రంగా వాకింగ్ చేయాలి. లేకపోతే ఉదయం తెల్లవారుజామున లేచి ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలి, ప్రాణాయామాలు చేయాలి. మస్త్ ప్రేయర్కి ముడెట్టద్దు, సీగా ఊరుకోరు. ప్రేయర్తో ఏది చేయదు అసలు. ఓంకారం కూడా మాస్టర్ గారు పెట్టారు, సీఏ గారు పెట్టింది కాదు. అంచేత ప్రేయర్తో ఏం చేయొద్దు, తెల్లవారుజామున చేయండి. రాత్రి తెల్లవారుజాము ఎప్పుడు ఖాళీ పొట్టతో చేయాలి. అది చాలా అవసరం అండి ప్రాణాయామాలు. మస్ట్, చాలా మస్ట్. ఎందుకంటే సీఏ గారి ప్రేయర్లో ఒకసారి చాలాసేపు శ్వాస ఆగిపోతుంది, జరగవు. చాలాసేపు శ్వాస ఆగిపోయాడు చాలామందికి. తెలిస్తే ఆగదు, తెలియకుండా ఆగిపోద్ది చాలాసేపు. తెలిస్తే ఎందుకు కాబట్టి తెస్తాడు, తెలిస్తే ఆగిందంటే. ఇక్కడ చేయక్కలేదు తర్వాత ప్రాణాయామాలు. పురుషుతో చేయడమే కాదు. అంచేత ఏంటి, ప్రాణాయామాలు కంపల్సరీ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. కొన్ని రూల్స్ చెప్పాను వాళ్ళు మీకు. ఈ పౌర్ణమి పూట ఏం చెప్పాను, పొద్దుట లేవటం, 5 గంటలకు లేవటం, సెల్ ఫోన్లో మాట్లాడడం తగ్గించటం, భార్యాభర్తలు వాదులాడుకోవడం తగ్గించడం, ఎప్పుడూ హాయిగా ఉండటం, చిన్న చిన్న విషయాలు అవన్నీ కూడా మనసులోకి ఖచ్చితంగా మనసులో చిన్న చిన్న విషయాలు చోటు ఇవ్వకూడదు. అసలు యూస్లెస్ థింగ్స్ ఏవి చోటు ఇవ్వకూడదండి. ఏదైనా ఒక విషయం వచ్చిందనుకోండి, నా జీవితానికి ఇది పనికి వస్తుందా పనికి రాదా, ఒకటే. 10 మంది పనికి వస్తుందా పనికి రాదా, రెండే ఫ్యాక్టర్స్. నా జీవితానికి పనికి వస్తుందా పనికి రాదా, సమాజానికి ఏదైనా పనికి వస్తుందా పనికి రాదా, ఆరోగ్యానికి ఏదైనా పనికి వస్తుందా పనికి రాదా, 3 చాలు. నీకు పెద్ద వేదం ఉపనిషత్తు చదువుకోకర్లే, ఈ 3 చాలు. తర్వాత ధ్యానం కుదురుతుందా కుదరట్లేదా, కుదరకపోతే ఎందుకు కుదరట్లేదు, ఫుడ్లో ప్రాబ్లమా, రొటీన్లో ప్రాబ్లమా, ఎక్కువ మాట్లాడుతున్నావా, ఎక్కువ శ్రమ పడుతున్నావా, అసలు శ్రమ పడలేదు, ఎక్కువ నిద్రపోతున్నావా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ చేసుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉండట్లేదా, ఎందుకు ఉండట్లేదు మనకే తెలుసు కదా, పక్కన చెప్పక్కర్లేదు. దీనివల్ల ప్రశాంతంగా ఉండట్లేదు కాబట్టి ఈ ప్రశాంతంగా మనసు పెట్టుకోవాలి. ఏం చేసినా పరిస్థితులు అనుకూలించలేదని ఉండదు సాధారణంగా. మనకి ఏదో చేస్తేనే అనుకూలించే పరిస్థితులు, ఏం చేసినా అనుకూలించలేదని అబద్ధం. అది నేను రోజు హోటల్కి వాడికి వెళ్ళి నాన్న గడ్డని తినొచ్చి నక్సవంగా పనిచేయట్లేదు సార్, వెనకాడికి పని చేయట్లేదు, పర్సులో పనిచేయట్లేదు సార్ అని చెప్పాను డాక్టర్కి. నా పోయి డాక్టర్ లాగి లెంపగా కొడతాను. ఎన్ని మందులు ఎందుకు పనిచేయండి ఎందుకుంటాయి, నువ్వు గడ్డి తింటున్నావు, నువ్వు గడ్డి తింటూ 8 మందులు పనిచేయట్లేదంటే ఎట్లా, ఒక మంది ఇవ్వకూడదు ఆడికి. గడ్డి తినడం మానేసిరా, మందు ఇస్తా అని చెప్పాలి ఆడికి. అట్లా ఎవడన్నా పరిస్థితులు బాగాలేదని ఎవడన్నా అన్నాడంటే అర్థమేంటి తెలుసా, ఖచ్చితంగా ప్రాబ్లం వాడి దగ్గరే ఉంటుంది. వాడిది చెప్పకుండా అది మార్చుకోవడానికి ఇష్టం లేకుండా ఈ గుడికి వెళ్ళేయండి, ఆ గుడికి వెళ్ళేయండి, ఇది చేసేయండి అని తావీలు గడుచుకున్నాండి, ఎన్ని చేస్తామని ఎందుకు పరిస్థితులు బాగుపడతాయి, బాగుపడవు. అదంతా అబద్ధమే. ఆరోగ్యం బాగుపడలేదండి, ఆరోగ్యం బాగుపడకపోతే 100 మందిలో ఒకరికి ఉంటుంది. ఏది నిజంగా చాలా బుద్ధిమంతులయ్యండి, చాలా ఎడిటెడ్గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చి చాలా పూర్వజనం దుష్కరం ఏదైనా ఉంటే అట్లాంటిది 1,00,000 మందిలో 10,000 మందిలో ఒకరు ఉంటారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ అపచారం వల్ల అనాచారం వల్ల తెచ్చుకున్న జబ్బులే ఉంటాయి. మిగతా మందులు వేస్తే నేను మెయింటైన్ బీపీకి మందు వేసి మెయింటైన్ చేయట్లేదా, అయిపోతుంటాయి. అలాగా పోయిందాక మందు వేసుకుంటా దాంతో పోతాడు, అయిపోద్ది. అది పెద్ద కొంపలు ముంచేసి అయ్యేవి. అందువల్ల గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఇంట్రాస్పెక్షన్ మనం ఎప్పుడు మనం ప్రశ్నించుకుని ఉండాలి. ఎందుకు కుదరట్లేదు. దానికి రూల్స్ ఏం చెప్పాను, తర్వాత లేవడం ఒకటి, చక్కటి ఆహారం తీసుకోవడం ఒకటి, చక్కటి రొటీన్ ఒకటి, ప్రాణాయామం చేసుకోవడం ఒకటి, బాడీకి ఎక్సర్సైజ్ వాకింగో మరొకటో చేసుకోవడం ఒకటి, ఖచ్చితంగా పుస్తకాలు చదువుకోవడం ఒకటి, సత్సంగం 10 మందితో ఇట్లాంటి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు 10 మందితో వాళ్ళతో ఉన్నవాడు మంచి మాటలు మాట్లాడుకోవడం ఒకటి, కంపల్సరీగా మంచి స్నేహితులు ఎంచుకోవడం ఒకటి, ప్రతిరోజు రామాయణమో భారతమో భాగవతం మాస్టర్ పుస్తకాలు పట్టుకుని మీరు గుర్తుపెట్టుకోండి. భగవద్గీత లాంటి పుస్తకాల్లో చదువుకుంటే మీకు బుర్రకు ఎక్కువ. మీరు గుర్తుపెట్టుకోండి, భగవద్గీత లాంటి పుస్తకాలు శంకరాలు చదువుకోమని చెప్తుంటాను మీకు. నేను చదువుకుంటూ ఉండాలి, కానీ మీ బుర్రకు ఒక లెవెల్ దాటి ఎక్కలేదు. మీకు శ్లోకం 2వ శ్లోకం వెళ్ళగల మీకు ఫస్ట్ శ్లోకం బుర్రలోంచి వెళ్ళిపోద్ది. ఈ పాటికి మీకు తెలిసి ఉండాలి. అది భగవద్గీత ఎప్పుడంటే లైఫ్లోకి దిగొచ్చేయాలి. అది
ఒక లైఫ్ ప్యాటర్న్లో మీకు వెళ్తున్నప్పుడు ఆ ప్యాటర్న్ని గీతకు మిమ్మల్ని గైడ్ చేయాలి. అంత అంత ఇది పరిస్థితి మన లైఫ్లో రాదు, అంత అవసరం మన లైఫ్లో ఉండదు. చాలా చిన్న జీవితాలు మనకి. ఇందులో భగవద్గీతలో చెప్పిన అన్నీ ఇంప్లిమెంట్ చేసుకునేంత ఆ నెసిటీ మన లైఫ్లో రాదు. అందుకే ఏం చేయాలి తెలుసా, ఆ చదువుకోవడంతో పాటుగా రామాయణం, భారతం, భాగవతం చదువుకుంటూ ఉండాలి. అవి బయోగ్రఫీస్, అవి మీకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. అందులో ఇన్సిడెంట్స్ ఉంటాయి, అందులో లైఫ్లోకి తొంగి చూస్తుంటాయి. ఇవి మా లైఫ్లో ఉండే పరిస్థితులన్నీ అందులో మీకు ప్రతిఫలిస్తూ ఉంటాయి. కాబట్టి అందులోంచి మీరు తీసుకోవడం అందుకే ఇప్పుడు కూడా రామాయణం, భారతం, భాగవతం, వివేకానందరావు కూడా బయోగ్రఫీస్ చదువుకుంటూ ఉంటే ప్రతిరోజు మీకు ఇన్స్పైర్ అవుతారు మీరు. అప్పుడు పక్కనే భగవద్గీత మీకు ఉపయోగపడుతుంది. ఓన్లీ భగవద్గీత, ఉపనిషత్తులు చదువుకుంటే డ్రైగా ఉంటాయి. ఇవి డ్రైగా ఉంటాయి. అది తేడా ఉంటుంది, అక్కడ తేడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీకు భగవద్గీత లైఫ్లో దిగడం చాలా కష్టం. అది అంటే అంత 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 ప్లాట్ఫామ్ అందరూ ఉండదు. భగవద్గీతను ఉపయోగించుకున్న ప్లాట్ఫామ్ అనేది ఎక్కడ ఉంటుంది? ఆ సన్నివేశం అలా రావాలి కదా, టెస్ట్ చేసుకోవాలి, రావు కదా అవి. ఇది గుర్తుపెట్టుకోండి. వచ్చే పౌర్ణ దత్తాత్రేయుని బాగా నమస్కారం పెట్టుకోండి. ఏది అదే అదే చెప్పా. ఒకటి సత్కర్మాచరణం, 2 విజ్డమ్ చెప్పా కదా. చాలా మాటలు మీకు చాలా మాటలు చెప్పా. మనం మాస్టర్ భాగవతం రాసేటప్పుడు, శంకరరావు రాసేటప్పుడు మాస్టారు ఆయన అంతా ఆయన చెప్పిన మాటలు చెప్పాను మీకు. నేను 5000 years ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేశాడు. అప్పుడు వ్యాసుడు, సంజయుడు వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు దివ్య దృష్టితో. వ్యాసుడు చూడకపోతే వ్యాసుడు మరి రాసిండేవాడు కాదు కదా. సంజయుడు దివ్య దృష్టి చూసి చెప్పాడు కదా గుడ్డోడికి, ధృతరాష్ట్రుడు చెప్పాడు కదా. అంచేత ప్రత్యక్ష సాక్షాత్ అర్జునుడు మొట్టమొదట. అర్జునన్నా కృష్ణుడన్నా మనకు ఒకటే. ఇద్దరు ఎవరన్నా ఈ లేకుంటే ఆయన లేడు, ఆయన లేకుంటే ఈయన లేడు, ఇద్దరు ఒకటే ఎప్పుడు కూడా. ఎన్నిసార్లు చెప్తాడండి శ్రీకృష్ణుడు అర్జునుడిగా. అమ్మక అర్జునుడు చెప్తాడండి ఆచార్య. మీరు భారతం చదవాలి కూడా సార్. మీ అందరూ ఎంత ఆనందం వేస్తాను భారతం చదువుతుంటే. అర్జునుడు చెప్తాడు, శ్రీకృష్ణుడు చూడడానికి వస్తాడు. దాంతో అయిపోయింది. శ్రీకృష్ణుడు చూడడానికి వస్తాడు. ఎవరిని? పాండవులు చూడడానికి వస్తాడు. ద్రౌపది వస్తాపడిన శ్రీకృష్ణుడు ఉండడు కదా. సినిమాలో చూపిస్తాడు కదా శ్రీకృష్ణుడు పంపించినట్టుగా వచ్చినట్టుగానే. భారతంలో మనకు అంత అలా కనిపిస్తుంది యాక్చువల్గా. అది ఆయన రక్షించాలి అనుకోవాలి మనం, అంతే. ఆ టైంకి ఆయన యుద్ధం చేస్తుంటాడు. ఎవరితో? శాలువుడితో యుద్ధం చేస్తుంటాడు శ్రీకృష్ణుడు. ఎప్పుడు? ద్రౌపది వస్త్రాపహరణం జోదం జరిగే టైంకి శాలువుడితో పెద్ద యుద్ధం చేస్తుంటాడు శ్రీకృష్ణుడు. మహా సంగ్రామం చేస్తుంటాడు. ఆ టైంలో ఇక్కడ మనవాడు జోషమాడి ఓడిపోయి వీళ్ళందరూ అరణ్యానికి వెళ్తారు. అది తెలుస్తుంది ద్వారక రాగానే. తీసయ్యో ఇలా అయిపోయిందని చెప్పి శ్రీకృష్ణుడు బయటకు వస్తాడు. అక్కడికి వచ్చి ఆ రాగానే ధర్మరాజు నమస్కారం పెడతాడు. ఎవరు? శ్రీకృష్ణుడు. ఎప్పుడు శ్రీకృష్ణుడు వచ్చినా ధర్మరాజు దగ్గర ముందు ఆయన నమస్కారం పెడతాడు ధర్మరాజుకి. శ్రీకృష్ణుడు కానీ ధర్మరాజు వయసులో పెద్దాడు. ఈ అర్జునుడు వీళ్ళందరూ ఒకే ఏజ్ గ్రూప్, ఇంచుమించారు ఏజ్ గ్రూప్లో వాళ్ళనమాట. పెట్టిన తర్వాత ఏదో కుశలం అయిన తర్వాత అర్జునుడు చెప్తాడు శ్రీకృష్ణుడితో. శ్రీకృష్ణుడితో, నువ్వెవరో గుర్తుందా నీకు? నువ్వే నారాయణుడివి. అర్జునుడు అండి, నువ్వే నారాయణుడివి. నువ్వు నేను కలిసి తపస్సు చేస్తున్నావు బదరికాశ్రమంలో గంధమాదన పర్వతం మీద. ఆ గంధమాదన పర్వతం నేను లొకేట్ చేయలేకపోయాను. బదరికాశ్రమంలో నారాయణ పర్వతం లొకేట్ చేస్తాం, కానీ ఆ గంధమాదన పర్వతం ఎక్కడుందో ఎవరో తెలియదు. నేను చాలా ప్రయత్నం చేశాను. అక్కడే గంధమాదన పర్వతం మీదే భీముడికి ఆంజనేయ స్వామి కనిపిస్తాడు, తోక అడ్డు పెడతాడు. అది లొకేట్ చేయలేకపోయాను అసలు. ఎక్కడో అది ఎప్పుడు ట్రై చేయాలి. అక్కడ మళ్ళీ చాలా ట్రై చేశాను, దొరకలేదు నాకు. అది అలాగే మధ్యలో కూడా ఉందని చెప్తారు కానీ నేను నమ్మడానికి లేదు. సరే, నువ్వు నేను కూడా గంధమాదన తపస్సు చేసుకున్నావు, నీకు గుర్తుందా బావా? నువ్వు నారాయణుడిగా నువ్వు చేసావు కదా, భద్రకాశ్రమంలో తపస్సు చేసుకున్నావు. అవన్నీ చెప్తుంటే నాకు అసలు పిచ్చెక్కిపోయింది. నేను తప్పు చదువుతా, నేను ఇవన్నీ ఎవరు చెప్పాలి మామూలుగా? శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పాలి. అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఇప్పుడు వెనక్కి వెళ్ళా నిద్రపోతే చదివానంటే అర్జునుడు చెప్తాడు శ్రీకృష్ణుడికి. ఏదే పూర్వజన్మంతా మనకి ఇంతవరకు మనకి ఏం తెలుసు? శ్రీకృష్ణుడు ఇమం వివసతే యోగం ప్రోక్తవాన్ అహమయోగం అని చెప్పి నేనే బోధించా, ఇష్వాకి నేనే మనువుకి చెప్పా, నేనే సూర్యుడికి చెప్పా, నీకు తెలియవు, నీ జన్మలు నీకు గుర్తులేవు, నాకు గుర్తున్నాయని చెప్తాడు భగవద్గీతలో. అదే మనకు తెలుసు. ఈ రివర్స్ ఏది? అర్జునుడు చెప్పిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణుడు అవును బాబా మన ఇద్దరేగా తపస్సు చేస్తున్నాం కదా ఆయన ఏం స్నేహం అంటే అసలు. సో వాడు పోకరేస్తారు శ్రీకృష్ణుడు, అర్జునుడు, ఆంజనేయుడు, రాముడు ఆ స్నేహాలు చూస్తే
అసలు ఒళ్ళు పోకరిస్తుంటుంది అసలు. ఆ చదువుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు ఆరోగ్యం బాగుండలేదు అంటే ఎప్పుడో బాగోదు. రోజు ఈ ఊళ్ళో కూర్చొని అవి చదువుకుంటుంటే ఆరోగ్యం ఆడ గుర్తుంటుంది. అంత భయంకరమైన జబ్బులు ఆడికి లేవు కదా. అంచేత ఎంత హ్యాపీగా అనిపించిందంటే చదువుతుంటే. మళ్ళీ మొత్తం సరస్నాన్ని కూర్చోబెట్టి కూర్చో ఎవరో కూర్చొని అని చెప్పి. అలాగే దామరాజు ఏడుస్తుంటే చెప్పా కదా, అందరూ బ్రాహ్మణులందరూ ఉంటారు, ఏడుస్తుంటాడు దామరాజు. దామిని పిలిచి నాకే ఫుడ్ లేదు, వీళ్ళందరూ నాతో పాటు వచ్చారు, వచ్చిన తర్వాత నాతో పాటు వచ్చారు, వీళ్ళందరూ ఎలా ఫుడ్ పెట్టినా అంటే దామిడు అంటాడు నేను చెప్తాను రా అని చెప్పి సూర్యభగవాన్ని ప్రార్థించు అని చెప్తాడు. అని దామ్యుడు 108 నామాలతో సూర్యస్థావాన్ని ఉపదేశం చేస్తాడు. ఎవరికి? ధర్మరాజుకి. అది పట్టుకోవాలి మనం. ఆ సూర్యస్థావాన్ని తీయాలి ఒరిజినల్ మహాభారతంలో నుంచి. అది మాస్టర్ లైబ్రరీలో ఉంది ఒరిజినల్ మహాభారతం. మనకేం సంస్కృతం రాదు, మన ట్రస్ట్లో అడిగి రాదు, వేరే విషయం అది. మనకే కాదు, మన ట్రస్ట్లో అడిగి రాదు. ఏ సెంటర్లో ఎవడో లేడు. ఉంటే ఒక జీఎల్ శాస్త్రం కొంత వచ్చేమో, కొంత కదా కొంత వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఆ తీయాలండి. ఆ 108 నామాలు నేను ఎవరు చెప్పాను తెలిసిన? ఎవరు కనిపించలేదు, సింధు కూడా కనిపించాడు. ఒరే రారా అని చెప్పి ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఒరే నేను బుద్ధిగా వినరా 108 నామాలు, నీకు సూర్యుడు చాలా బలవంతుని జాతకంలో కూర్చోబెట్టుకుని వాడికి 108 నామాలు వినిపించా. వాడు ఎందుకు వింటాడు? ఆడు 50 విన్నాడు. 50 విని ఇంకొకడు మొదలెట్టాడు రైమ్స్ పెట్టి అని చెప్పి. అప్పుడు సరస్వతి పిలిచి నువ్వనే వినవే మిగతా 50 ఏంది అని చెప్పి, నీ చదువుకోవాలి కదా, నువ్వు చదివేసుకున్నా. ఆ స్తవం సంపాదించాలి. ఆ 108 నామాలతో ఆ స్తవం చదివిన తర్వాత అప్పుడు ధర్మరాజు ఆయన సూర్యుడిని కీర్తిస్తాడండి. అది అద్భుతం అండి అసలు. అట్లాంటి పుస్తకాలు మన చేతుల్లో అంటే జీవితం అసలు నిజంగా హౌస్ వైఫ్ అదృష్టవంతులు. వాళ్ళకి ఏం పని పాట ఏమి ఉండదు. ఇంట్లో మోడీ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం పని ఉంటుంది అమ్మకు? అసలు గిరిజ అంటుంది, 2 పిల్లలు ఉన్నారు గిరిజకి, పని పాట లేదా. అందువల్ల అది శుభ్రంగా చదువుకోవచ్చండి. అది వచ్చేది చదివిపిస్తా. 108 నామాలు ఎట్లా ప్రార్థన చేశాడు సూర్యుడిని, ఎవరు? ధర్మరాజు. ఒళ్ళు పోకరించి రేపు నుంచి మన సూర్యోపాసన మొదటాలనిపిస్తుంది. అట్లా ఇన్స్పైర్ అవ్వాలి మనం. ఆవిడ చచ్చినాడు ఉదయం లేస్తారు ఎవరో మీరు? ఆ చదువు ఇప్పుడు నేను చెప్తే మీరు లేవరు, మీరు చదువుకుంటే మీరు లేస్తారు. మీరు సొంతంగా మీరు చదువుకున్నారనుకోండి, వెంటనే మీకు ఉదయం మేలుకు వస్తే సూర్యుడికి ఎదురుకుండా నిలబడి ఆ స్తవం ఎక్కడ కాపీ చేసి ఎక్కడ ఉందో దాన్ని సంస్కృతం నుంచి తెలుగు మార్పిచ్చి చదువుకోవాలనిపిస్తుంది మీకు. అది సద్గ్రంథాల్లో అట్లా ఉండేటటువంటి వాల్యూ. అది వచ్చే ఆదివారం అది అనిపిస్తుంది. వచ్చే ఆదివారం నేను ప్రోగ్రాం వేసుకున్నా. ఏంటిది ఇది పెట్టారు? 4 గంటలు కాదు కదా గోదా కళ్యాణం, మన క్లాస్ 4 గంటలు కదా. వచ్చే ఏం చేద్దాం అనుకున్నా అంటే ఆదివారం ఒక అరగంట విజయం. ఆ రోజు ఏ శ్లోకం వచ్చిందో చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయటం. అరగంట శంకరావు, అరగంట ఏంటి అరగంట మహాభారతం. దాదాపు మహాభారతంలోదే. ఆ దశాబ్దాలు పూర్తి చేసిన తర్వాత నేను చదివిన వాటిలో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుని నా స్వార్థం ఉంది దాంట్లో. నేను ఎప్పుడు కూడా మర్చిపోతూ ఉంటా. మీకు చెప్తే గుర్తుంటుంది, ఇప్పుడు రిపీట్ చేయొచ్చు. రేపు అది చదివినిపిస్తాను. అది అద్భుతమైనటువంటి అవి ఎంత ఒళ్ళు పోగరేస్తుందని చదువుతుంటే అసలు అవి. మా భారతం వ్యాసభారతం ఎవరు రాచలే కానీ ఆయన 3 అరగంటలు సరిగ్గా అరగంట, ఫస్ట్ అరగంట మహాభారతం. కొద్ది మహాభారతం చివరిలో పెడదాం. ఫస్ట్ అరగంట విజ్డమ్, ఆ రోజు వచ్చిన శ్లోకం. నెక్స్ట్ అరగంట మనం చదువుకుంటున్నటువంటిది. నెక్స్ట్ అరగంట మహాభారతం. మహాభారతం అయిందా ప్రేయర్ బాగా సాగుతుంది. అట్లా పెడేద్దాం. పెడిస్తే భారతం కూడా నడుస్తుంది, కొంతకాలం నడుస్తుంది. సరిపోతుంది. ఓకేనా? హార్ట్ ఇచ్చారా? రైట్. ఒక 5 minutes ఓంకారం చేసి సరిపోతుంది. ఇంటికెళ్ళి ప్రేయర్ చేసుకోండి. నక్కలేదులే 7 సార్లు ఓంకారం 7 సార్లు చెప్తాను.
లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఎకిరాలకులాంబోధి వేదోమానందరూపిణం అనంతార్యసనోజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణాద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేష శరణం ప్రపద్యే. అనన్యశేష శరణం ప్రపద్యే. అనన్యశేష శరణం ప్రపద్యే. ఇప్పుడు సార్ మాస్టర్ ఈ 3 రాసుకొని చెప్తాను. మాస్టర్ 3 మెయిన్ యాక్టివిటీస్ ఎప్పటికైనా పనికొస్తుంది, రాసుకోండి. ఫస్ట్ హీలింగ్. హీలింగ్ అంటే అందులోకి మా డిస్పెన్సరీస్ అవన్నీ వస్తాయి. 2 టీచింగ్. ఈ టీచింగ్ అంటే దాంట్లోకి విజడమ్ వస్తుంది. 3 పబ్లికేషన్స్. పబ్లికేషన్స్ అంటే పుస్తకాలు అమ్మడం అని కాదు. ఏదైతే ఆ విజ్ఞానం ఆయన మళ్ళీ ఒకసారి ఇచ్చిందో చెప్పే కదా మీకు. మాస్టర్ 5000 years ముందు చెప్పాడు రా వ్యాసుడికి అందరికి అందింది. తర్వాత మళ్ళీ 5000 years పోయిన తర్వాత మళ్ళీ ఆ డైమెన్షన్లో అది మన ద్వారా వస్తుందిరా బయటకి చెప్పారు మాస్టర్. అది టీచింగ్కి ఉన్న బ్యూటీ, మాస్టర్కి బ్యూటీ. అది మొట్టమొదటి లవ్ అది మొట్టమొదటిది. ఫస్ట్ హీలింగ్ అది లవ్, అది ఫస్ట్. రెండోది విజ్డమ్, టీచింగ్ విజ్డమ్. రెండో దానికి విజ్డమ్ అని రాసుకోండి బ్రాకెట్లో, లవ్ అండ్ విజ్డమ్ అనమాట. మూడోది ఏంటంటే దాన్ని మనం క్యారీ చేయటం. అది నా స్ప్రెడ్ అని కాదు, స్ప్రెడ్ అనేది కరెక్ట్ వాడు కాదు, కానీ దాన్ని మనం మనతో ఆగిపోకుండా మనం క్యారీ చేయటం. అది బుక్సే కదా, అప్పుడేమో తాడిపత్రి కన్నా రాశారు వాళ్ళు, ఇప్పుడు మనం పుస్తకంలో పెడుతున్నాం అంతే. అది ఆ 3 యాక్టివిటీ ఎవరు అంటే డీకే జాల్కుల్ గారు. అవి దాన్ని మాస్టర్ కంటిన్యూ చేశారు.